మరి జాన్యువరిలో వారు రావడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో వాస్తవం చెప్పాలంటే ప్రియులరా, మనం మొదటి నుంచి కూడా 2008వ సంవత్సరం నుంచి మినిస్ట్రీ ప్రారంభించినప్పటి నుంచి కూడా, ప్రారంభం నుంచి వివాహం అప్పటి నుంచి కూడా అన్ని విషయాలు వీరు సహకారిగా ఉంటూ ఉన్నారు. ఇంకో విషయం చెప్పాలంటే మినిస్ట్రీలో అన్ని విషయాల్లో కూడా మొదటి నుంచి కూడా ఎక్కువ హెడేక్ తీసుకున్నది అంటే ఇక్కడికి రాకముందు, ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘం హెడేక్ తీసుకుంటూ ఉంది. అయితే అంతకు ముందు ఇక్కడికి రాకముందు అంతా కూడా వేరే హెడేక్ తీసుకుని ప్రతి పని చేసేవారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా, హల్లెలూయా. నాట్ ఓన్లీ పాస్టర్ ఈ చర్చి నిర్మించడానికి ఇవన్నీ దగ్గరుండి సెట్ చేయడానికి మరి పాస్టర్ గారే చేశారు. ఈ మందిరం ఎలా ఉంది వీళ్ళే చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే కాదు, ఎక్కడైనా మందిరం పడిపోతే మందిరాన్ని కడతాడు ఈయన, వెళ్ళి కట్టి వారికి సహాయము చేస్తూ ఉంటాడు. లేని వారికి సహాయం చేస్తూ మందిరాలు నిర్మిస్తూ వారికి అంటే చాలా పనులు వచ్చు కాబట్టి ఏదో ఒక పనిలో సహకరించి ముందుకు వెళుతూ పరిచర్యని కూడా బలంగా చేస్తున్న సేవకులు మన మధ్యలో ఉండము మనకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఈ సమయాన్ని ఆలస్యం అవ్వకుండా మన దగ్గర మనకి బలం ఉంది కాబట్టి పాస్టర్ గారికి నేను ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. బాగున్నారు అందరూ? మీ ప్రార్థన వల్ల కొద్దిగా ఈరోజు దేవుడు శక్తి ఇచ్చాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. డిసెంబర్ 1వ తారీఖు నుండి జనవరి 11వ తారీఖు వరకు డైలీ ప్రోగ్రామ్స్ అయిపోయింది. ప్రతిరోజు మీటింగ్స్ ఉండటం వలన ప్రతి ఇంటింట ప్రేయర్లు 3 సంఘాల్లో దగ్గరగా ప్రతిరోజు ఒక్కోసారి 2 ప్రేయర్స్ పడుతున్నాయి. తర్వాత బయట ప్రాంతానికి వెళ్ళాలి, మంచు ఎక్కువగా ఉంది. దేవుడు ఎందుకు ఈ 2025 చివరిలో 2026 ప్రారంభంలో ఘనంగా దేవుడు వాడుకుంటూ అవకాశాలు ఇచ్చినందుకు, ఆరోగ్యం కూడా కాపాడే దేవుడే కాబట్టి మీ మధ్యకు రావటం కొంత ఆలస్యమైంది. రాత్రి కొద్దిగా ఇబ్బంది అయినా ఉదయకాలము దేవుడు సిద్ధపరిచినందుకు ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్తారు గట్టిగా. అందరూ హుషారుగా ఉన్నారా? ఏది ముఖాలు కనబడతలా ఉన్నారా? మీ ఫేసే మీ మనసును చెప్పేసిందంట. కొంతమంది ఫేస్ డల్ గా ఉన్నట్టుంది. వద్దు, ఈరోజు 1వ తారీఖు, మొదటి నెల దాటిపోయి 2వ నెలలోనికి ప్రవేశింపజేసాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు చాలా అద్భుతమైన ప్రసంగాన్ని ప్రభు మన ముందుకు తెచ్చినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్య సహాయం కొరకు ప్రభువుని అడిగి ముందుకు కొనసాగుదాం. అందరూ మనసు సిద్ధపరచుకుందాం. హృదయాలను తెరిచి ప్రభు వైపు ప్రార్థన కొరకు సిద్ధపడదాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే
నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. పరిశుద్ధుడా నీ స్తోత్రం నాయన. ఈ మధ్యాహ్న సమయమందు నాయన నీ మెల్లని స్వరము చేత నాతో మాట్లాడండి ప్రభువా. సన్నిధి నీది, ప్రజలు నీవారు, వాక్యము నీది, మాట్లాడువారు మీరే ఇచ్చుండగా నాయన మా హృదయాలను ప్రభువా తాకునట్లుగా, మా హృదయాలు తెరవబడినట్లుగా ఆత్మవర్షమును మా పట్ల కుమ్మరింపుడు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడా మీ సహాయం అనుగ్రహించుము దేవా. శక్తిహీనుడు బలహీనుడు మరుగుపరచండి దేవా. ప్రభువా నీ దాసుని ద్వారా మీ బోరగా ఉండి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఏ వ్యక్తితో మీరు మాట్లాడటానికి సిద్ధపరిచిన నీ సందేశాన్ని మా అందరికీ ప్రభువా అర్థమయ్యే రీతిగా, హృదయాన్ని తాకే రీతిగా, ఫలించే రీతిగా మీరే సహాయమును దయచేయమని వాక్యమయ్యున్న యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆదికాండము 17వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. తర్వాత మీరు అవసరతను బట్టి సహాయం చేదురు. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడి లేఖనాన్ని మనందరి కొరకే దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా, చదవబడ్డటువంటి లేఖన భాగంలో 2వ వచన భాగంలో అంటున్నాడు, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడని? నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో. ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుడు నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదడు. ఈరోజు అంశం ఏంటంటే, దేవుడు మనలను అత్యధికంగా అభివృద్ధి పొందించే సమయం. ఎవరికైనా ఏం కోరుకుంటారంట? అభివృద్ధి కావాలని కోరుకుంటాం, ఆశీర్వాదం కావాలని కోరుకుంటాం, విస్తరించాలని కోరుకుంటాం, అన్ని సమస్యల నుంచి విడుదల పొందాలని కోరుకుంటాం. అయితే ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో అబ్రహాముతో మాట్లాడుచున్న దేవుడు మనందరితో మాట్లాడుచున్నాడు. నిబంధన చేసి మాట్లాడుతున్నాడు. నిబంధన అంటే ప్రమాణం. చేతిలో చేసి చెప్తాం చూడండి. ఒక్కోసారి మనము మా అమ్మ మీద ఒట్టే చెప్పు, మా నాన్న మీద ఒట్టే చెప్పు, నిజమా కాదంటే అట్లాగే ఇక్కడ దేవుడు ప్రమాణం చేసి మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో ఏమన్నాడు? నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహామును దేవుడు అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానని చెప్పాడు. అయితే ఏ విధంగా దేవుడు అబ్రహామును అభివృద్ధి పొందించాడు? ఈ మధ్యాహ్నం బాగా ఆలోచించాను. మనం కూడా అభివృద్ధి పొందాలని సంవత్సరపు దినాలు ఏచి ఉంచాం. ఒక నెల కూడా దాటిపోయి 2 నెలల్లో ప్రవేశింపజేశాడు దేవుడు. మన జీవితాల్లో కూడా అభివృద్ధి పొందాలని కోరిక అందరికి ఉంది, ప్రతి ఆశ అందరికి ఉంది. అయితే ప్రియమైన దేవుని సంగమా, మన జీవితాల్లో అత్యధికంగా అభివృద్ధి పొందాలి అంటే, లేకపోతే దేవుడి ద్వారా అభివృద్ధి పొందించబడాలి అంటే మనం ఏం చేయాలి? అది కూడా కావాలి కదా. మనం సరిగుంటే కదా ఆయన అభివృద్ధి చేయటానికి. అందుకే మొదటి వచ్చిన చదవని ఏమంటున్నాడు? మొదటి వచ్చిన నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్పి ఏమంటున్నాడు? నా సన్నిధానంలో నడుచుచు. రైట్. నీవు నిందారహితుడిగా ఉంటే, నా సన్నిధిలోనే ఉంటే, నా సంఘంలో నువ్వు నిలిచి ఉంటే, నా సన్నిధి భాగ్యాన్ని అనుభవిస్తే, ఏ నిందలేని వాడిగా నీ జీవితాన్ని నా ముందు కనబరుచుకుంటే నేనేం చేస్తాను? నిన్ను అత్యధికముగా. దేవుడు మనలను అభివృద్ధి పొందించాలి అని ప్రతి ఒక్కరి కోరిక. మంచిది, సంతోషం. అయితే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అభివృద్ధి పరచాలి మనలంటే దేవుడు మనలో నుంచి చూస్తున్న మొదటి లక్షణం ఏంటంటే, మన జీవితాల్లో నింద లేని వారముగా జీవించాలి. నింద అంటే ఏంటిది? లోపం. నింద అంటే ఏంటిదండి? ఏదైతే తప్పు చేస్తామో ఆ తప్పు లేని వారముగా జీవించినప్పుడు, ఆయన సన్నిధిలో నిందారహితులుగా నడుచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేశాడంట? అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాడనే సంగతి గుర్తించాలి.
అయితే ఈ రోజుల్లో చాలా మంది కోరుకుంటున్నాం, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు అని కోరుకోవడం తప్పలేదు. మనం అందరం కోరుకోవడం కూడా అదే ఉద్దేశం. అయితే దేవుడు మనల్ని దీవించబడాలి, దేవుడు మనల్ని అభివృద్ధి పరచబడాలి అంటే మన జీవితాల్లో కూడా ఆయన వైపు చూసి నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో దేవునికి నచ్చనివి ఏమి ఉన్నాయో చూసి అవి లేకుండా చూసుకో. ఇది చూసుకోకుండా దీవించు 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 అంటే ఎట్టి పరిస్థితుల్లో దేవుడు దీవించు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయాన్ని మీరు చదివితే, ఇప్పుడు వద్దులేండి వినండి. 7వ అధ్యాయంలో ఆకాన్ ఒక వ్యక్తి ఉంటాడు, జిబ్ది మనవాడు అనమాట. ఆకాన్ ఎవరండి? ఆకాన్. ఆకానుకు దేవుడు ఏం చెప్పాడంటే, హాయి పట్టణానికి, ఎరుకో పట్టణానికి వెళ్ళారు. దాని చుట్టూ మీరు 7 దినాలు తిరగండి, 7వ రోజు 7 సార్లు తిరగండి, బోర్లు ఓదండి, అది ఎలా జయించి పడతారు, ఆ పట్టణం గోడలన్నీ పగిలిపోతాయి, కాబట్టి దాని మీద విజయం పొందుకుంటారు. పూర్తిగా నిర్మూలన చేసి దాన్ని నశింపజేసి అక్కడి నుంచి వెండి గాని బంగారం గాని వస్తువు గాని ఏ మనిషిని కూడా మీరు తీసుకుని రానే రావు. ఎందుకంటే అదేంటిదన్నాడు? శపితమైనది, శాపగ్రస్తమైనది. అది మీ ఇంట్లో ఉండకూడదు. అది మీ ఇంట్లో ఉంటే మీరు కూడా శపించబడతారు. చిన్న వస్తువు ఉన్నా చాలు దాని నుంచి సంబంధించి అవి ఉండకూడదు అని చెప్పి పంపించాడు. అలాగే దేవుడు విజయాన్ని ఇచ్చాడు, గెలిచాడు, అంత అయిపోయింది. అతను వస్తున్నప్పుడు అక్కడ కుప్పలు కుప్పలు బంగారం ఉంది. ఇప్పుడు బంగారం రేటు బాగుంది కదా, వెండి 1,50,000 4 లక్షలు అంట కేలో. వెండి ఎంత అండి? ఈ రోజే 80,000 తగ్గింది. ఈ రోజు స్పాట్ న్యూస్ ఏంటంటే 80,000 తగ్గింది. బంగారం ఎంత? 1,50,000-40,000 దాకా కాసుకుంది. మళ్ళీ నేను 20,000 తగ్గింది. రోజు అప్ అండ్ డౌన్లు అవుతున్నాయి. ఎందుకు ఇలా అప్ అండ్ డౌన్లు అవుతున్నాయి అంటే, గవర్నమెంటే బంగారం కొని దాచిపెడుతుంది. అందువల్ల బంగారం కొనాలనే వాళ్ళకి ఎట్లా పెరిగిపోయినాయి. అదివరకు బంగారం గవర్నమెంట్ కొనలా. ఇప్పుడు ఏం చేస్తుందంటే, రేపు యూరో కరెన్సీ మారబోతుంది కాబట్టి, అమెరికా డాలర్ పతనం అవుతుంది కాబట్టి, డబ్బు ఎక్కువగా సంపాదించాలని మన చేతిలో ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి బంగారం అంతా కొని స్టాక్ చేస్తుంది అనమాట. అప్పుడు స్టాక్ చేసినప్పుడు మనం 10 రూపాయలు కొనే బంగారం గవర్నమెంట్ 20 రూపాయలు పెట్టి కొనేస్తే ఇప్పుడు మనకెంత అమ్మాలి? మరి మనకు 30 రూపాయలు అమ్మాలి. అందుకని బంగారం రేట్లు పెరుగుతున్నాయి. ఇది ఒక లాజిక్ గుర్తుపెట్టుకుని. అయితే ఆ బంగారం చూసినటువంటి ఆకారం ఏం చేశాడంటే, ఆ వస్త్రాలు, ఆ బంగారం వెండిని చూసి అనుకున్నాడు, ఇంత బంగారం అంతా బూడిదలో పోసేయాలా? వినడమ్మ జాగ్రత్తగా, ఈ మనసులో ఎంతవరకు ఇంటిదో నాకు అర్థమవుతుంది. జాగ్రత్త మనసు పెట్టేనాడు. ఇదంతా నీళ్ళలో పోయటమేనా? ఇదంతా తగలబెట్టేయడమేనా? ఇదంతా వేస్ట్ అవుతుంది కదా, ఏమంతా కొంచెం తీసుకెళ్లి దాచిపెట్టుకుంటే బాగుండు కదా అని కొంత తీసుకొచ్చుకుని ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకున్న తర్వాత ఏమి ఎరగని వాడిగా కూర్చున్నాడు. అందరితో కలిసి సహవాసం చేస్తున్నాడు. ఆ పట్టణం మీద గెలిచి వచ్చామని చెప్పారు. ఆ తర్వాత 2వ రోజుకి దేవుడు చెప్పాడు యెహోషువతో, యెహోషువ, హాయి అని ఒక చిన్న పట్టణం ఉంది, దాని మీద యుద్ధానికి పంపించేయా, అది కూడా గెలవాలి మీరు అన్నాడు. బయలుదేరాడు, హాయి పట్టణానికి వెళ్ళాడు. ఎంతమంది తీసుకుని వెళ్ళమంటావు ప్రభువా? దగ్గరగా మరి 3,000 మందిని తీసుకుని వెళ్ళు అన్నాడు. ప్రభువా 3,000 మంది వెళితే మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళవు, చిన్నదే వెళ్ళిపోండి, 3,000 మంది వెళ్ళండి అన్నాడు. 3,000 మందిని తీసుకుని వెళితే హాయి పట్టణం జనాభా తక్కువే గాని వెళ్ళింది ఎక్కువ మంది గాని, చిన్న పట్టణమైనటువంటి వారేం చేశారంటే ఈ 3,000 మందిని కొట్టి తరిమి 36 మందిని చంపేశారు. ఓడిపోయారు. ఎవరు? జాగ్రత్త మనసు పెట్టండి. ఎవరండి ఓడిపోయింది? వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? సబ్జెక్ట్ జాగ్రత్త మైండ్ పెట్టుకునండి. ఎందుకంటే వస్తా పోతా ఉంటారు కాబట్టి అది కాదు, మీకు వాక్యం ముఖ్యం. అది మనసు పెట్టి ఆలకించుకోండి. ఎప్పుడైతే ఆ వ్యక్తులు చనిపోయారో వాళ్ళందరూ వెనక్కి తిరిగి వచ్చి తరిమి కొడుతుంటే పరిగెత్తుకొని వచ్చి గుండెలు కరిగిపోయి యెహోషువ దగ్గరికి వచ్చి ఏడ్చాడు, అయ్యా మేము చిన్న దేశంలోకి వెళ్లి ఓడిపోయి వాళ్ళ దగ్గర నుంచి 36 మందిని చంపివేయబడ్డాము, మిగతా వారు పరిగెత్తుకుంటూ వచ్చామని ఏడిస్తే ఉంటే యెహోషువ తన బట్టలు చింపుకొని వేడుస్తూ ఉన్నాడు. ఏడద్దేమో 4, 5, 6 వచ్చిన తర్వాత చూసుకో. యెహోషువ ఏడ్చాడు. ఏంది ప్రభువా, పెద్ద పట్టణం ఎరుకో పట్టణం ఎవరు జయించలేరు అనే పట్టణం మీదకి ఏమో యుద్ధం చేయకుండా గెలిచి వచ్చాం. ఇంత ఒకవేళ 30,000 మంది ఉన్న పట్టణం మీదకి వెళితే వారి చేతులు మేము ఓడిపోయే కారణం ఏంటి అంటున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ఎందుకు నువ్వు ఓడిపోతున్నావో తెలుసా? నీ జనం ఎందుకు ఓడిపోతుందో తెలుసా? ఒక వచ్చిన చదవండి, మీరే తీసి చదవండి. ఇప్పుడు 7వ అధ్యాయం చదవండి అమ్మా, 7:13 చదవండి. మీరు 11 వచ్చింది చదివారా సిస్టర్? చదవండి. ఇశ్రాయేలు పాపము చేస్తున్నారు, వారితో చేసిన నిబంధన వారు 1 వారు పాపం చేశారు, నిబంధన మీరిపోయారు. తర్వాత కొంత తీసుకొని దొంగిలించి సామానులో దాచిపెట్టుకున్నారట.
చదవండి. కాబట్టి ఇశ్రాయేలీయులు ఆ. శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక ఏమైపోయారండి? తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారి మాట మనం చూస్తున్నాం. 13వ వచనం 4వ లైను, దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలులారా మీ మధ్య ఏముందన్నాడు. ఈ వచనం అంతా చెప్తే స్టోరీ చాలదు కాబట్టి వెళ్తున్నా. ఎందుకు వారు శపించబడటానికి కారణం, ఎందుకు వారి జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోయారు అంటే శపించబడేది ఒకటి దాచుకున్నారంట వాళ్ళు. అర్థం చేసుకోండి. ఈ మధ్యాహ్న సమయంలో ఎంత నువ్వు మంచి చేసినా, అభివృద్ధి కావాలని కోరుకోవడానికి ప్రయత్నం చేసినా, ఏదో ఒకటి దేవుడు చెప్పినది చెప్పకుండా ఉన్నది ఏదైనా ఉన్నది మనలో శపించబడినది ఉంది అంటే అది మొత్తాన్ని ఏం చేసింది చెప్పండి? ఆశీర్వాదాన్ని మొత్తాన్ని కింద దించేసింది. ప్రభు అంటున్నాడు, 1,00,000 మంది సైన్యం ఉన్నారు, మీరు మంచి సైన్యం గలవారు, గెలవగల శక్తి ఉంది, కానీ చిన్న పట్టణం మీదకి ఓడిపోయారంటే కారణం ఏంటో చెప్పనా? మీలో శాపగ్రస్తమైంది ఒకటి ఉంది, అదేంటో కనుక్కో అన్నాడు. చీటీ వేసారు, అక్కడ రాశారు, చూశారు, వరుస పెట్టి లిస్టు చూసుకుంటాం. ఏ మీదకి వచ్చిందండి? ఆకాను మీద. అన్ని సంగతులు ఎక్కువ టైం చాలగా వెళ్ళిపోతున్నా. ఆకాను పట్టబడ్డాడు. ఆకాను పట్టబడిన తర్వాత నువ్వేం చేసావంటే అనేదో చిన్న తప్పు చేసేలే అని ఒప్పుకున్నాడు. ఒప్పుకోవాల్సిన టైంలో ఒప్పుకోలేదు, కానీ అంత అయిపోయినాక ఒప్పుకున్నాడు. కానీ అప్పుడు అవకాశము లేదు. తర్వాత ఏం జరిగిందంటే అతని ఇంటి వారిని 25వ వచనం, ఎప్పుడు యెహోషువ నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, యెహోవా నిన్ను బాధపరిచిందని చెప్పి వాడిని రాళ్లతో కొట్టి అగ్ని చేత ఏం చేశారు? అతను కలిగిన సమస్తాన్ని తీసుకెళ్లి రాళ్లతో చావగొట్టినప్పుడు అప్పుడు ఆ శాపము కొట్టివేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే శాపగ్రస్త వ్యక్తి కొట్టివేయబడతాడో తిరిగి మరలా ఆ సైన్యము విజయం పొందింది. ఆ సైన్యము విజయముతో ముందుకు కొనసాగింది. అట్లయితే ఈ 2వ నెల 1వ తారీఖున ప్రభు మనతో మాట్లాడుచున్న మాట, నిన్ను దేవుడు అత్యధికంగా అభివృద్ధి పొందించాలి, నేను అత్యధికంగా అభివృద్ధి పొందబడాలి అని మన జీవితాల్లో కోరిక కలిగి ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో ఉన్న శపితమైనవి తీసి బయట చాలా ఉన్నాయి. ఇప్పుడు కాన్సెప్ట్ నేను చెప్పట్లేదు. శపితమైనవి ఏంటో తెలుసు మనందరికి, దేవుడికి ఇష్టం లేని ఏంటో మనకు తెలుసు. మీ మనస్సాక్షిని ఆలోచించుకుని ముందుకు నడవండి. అయితే నేను చెప్పాల్సిన సబ్జెక్ట్ లోకి వెళుతున్నా. ఆదికాండము 17వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదివాం. ఏమన్నాడు? నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను అని అతనితో అబ్రహామును దేవుడు అత్యధికంగా అభివృద్ధి పొందించడానికి, అభివృద్ధి పరచడానికి అబ్రహాము జీవితంలో ఏం జరిగిస్తే దేవుడు అభివృద్ధి పరిచాడో ఒక 4-5 సంగతుల సమయాన్ని బట్టి మీకు చెప్తాను. నోట్ చేసుకుంటూ నేను వచ్చినప్పుడు మరలా అవకాశం ఉంటే చెప్పడానికి ప్రయత్నం చేయండి. చివరి నిమిషంలో మళ్ళీ అడిగినప్పుడు రివర్స్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అబ్రహామును దేవుడు అత్యధికముగా, అధికం వేరు అత్యధికం వేరు, ఆసక్తి వేరు అత్యాశక్తి వేరు. అంటే ఆసక్తికి మించింది అత్యాశక్తి, అధికానికి మించింది అత్యధికం. కాబట్టి అత్యధికంగా దేవుడు అబ్రహామును అభివృద్ధి పొందించడానికి గల మొదటి కారణం ఏంటో చూద్దాం. రండి దేవుడి వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళుము, గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి భూమి యొక్క సమస్త వంశముని యందు ఆశీర్వదింపబడిన అబ్రాహాముతో. రైట్, చాలు. ఈ మొదటి వచనం నుండి చదివితే కొన్ని వచనాల వరకు ఉన్నాయి, 4-5 వచనాలు దాకా ఉంటాయి. ఇది మన అవసరాన్ని బట్టి చదువుతున్నాం. మొదటి మాట, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఏం చేశాడండి? సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. అబ్రహాము సంగతి 1 నిమిషాలు గుర్తు చేస్తా. అబ్రహాము తండ్రి పేరు ఎవరండి? ఏంటి నోట్లో మాట్లాడలేదు? తెరహు. అక్కడే ఉంది కదా పై వచనాల్లో 27 వచనం 11-27 తెరహు ఏం చేస్తాడంటే బొమ్మలు అమ్మి తయారు చేసి అమ్ముకునేవాడు. తోపుడు బండి మీద నెట్టుకెళ్లి బొమ్మలు తయారు చేసి అమ్ముతాడు. అప్పుడు తెరాహు 3 కొడుకులు అనమాట. ఎవరు ఆ కొడుకుల పేర్లు అక్కడే ఉన్నాయి, హారాను, అబ్రాము, నాహోరు అని 3 కొడుకులు. అయితే ఏం చేసేవాడంటే 2 కొడుకులు ఎమ్మడి తీసుకెళ్ళాడు, అబ్రాము ఇంటి దగ్గర పెట్టేవాడు. అవన్నీ అమ్ముకుని సాయంత్రానికి వచ్చినప్పుడు అబ్రాం వాడి కాపలాగా ఉండేవాడు. ఒకరోజు అబ్రాంకి చెప్పేలేడంట, అబ్రాం నేను బయటికి వెళ్ళి అమ్ముకొని వస్తారా, కొంచెం లేట్ అయ్యేటట్టుంది, లోపల ఉన్నటువంటి అన్ని బొమ్మలు జాగ్రత్తగా చూపించుకో, అవి చాలా కాస్ట్లీ వస్తువులు, వాటికి ఏదన్నా మంచి
అవినప్పుడు ఆకలి అయినప్పుడు లేదా ఇలాంటి సందర్భం ఉన్నప్పుడు జాగ్రత్త చూసుకో అని చెప్పాడు. అబ్రహాము ఆలోచన ఎట్లా ఉందంటే అవి చాలా కాస్ట్లీ అన్నాడు, అవి బొమ్మలు కాదు, వాటి పేరు దేవుళ్ళు అని చెప్పాడు, కాబట్టి వీటిని మనం జాగ్రత్త చూసుకోవాలి కదా అనే ఉద్దేశంతో ఏం చేశాడంటే అబ్రహాము వాళ్ళ నాన్నగారు అందరు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం కూర్చున్నాడంట. ఇది బుక్లో లేదు కానీ చరిత్రలో ఉంది, బైబుల్లో ఉన్నది. ఇది నేను చెప్పేది చరిత్ర చెప్తాను. అయితే ఏం జరిగిందంటే ఉదయకాలం నుంచి మధ్యాహ్నం దాకా చూశాడంట. చూస్తే ఒకటన్నా మాట్లాడతాయా? మాట్లాడవు, పలకవు కదా. సరే ఇబ్బందికరంగా ఉండేది చెప్పి వీళ్ళు బయటికి వెళ్ళి కాపలా కాసుకుంటా బయట కూర్చోడంట. మధ్యాహ్నం భోజనం టైం అయిపోయింది. ఆ భోజనం కోసం ఆ నైవేద్యాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడంట. నైవేద్యం తెచ్చి అక్కడ పెట్టి ఏదో తనకి బయటికి వెళ్ళేటప్పుడు అన్నాడంట, మీరే మొడమోహన లేకుండా ఉన్నది ఉన్నట్లుగా శుభ్రంగా తినేసి మీ ఆకలి తెచ్చుకోండి అని చెప్పి బయటికి వెళ్ళాడు. గంట సేపు అయింది తిన్నయా? గంట సేపు అయింది తిన్నయా? 2 గంటలైంది తిన్నయా? తినలే. తర్వాత తలుపు తీసి చూస్తే అక్కడే ఉందంట అది ఆ నైవేద్యం. అక్కడే ఉన్నారు వాళ్ళంతా. 4 అయినా కానీ ఏమి స్పర్శ లేవు, స్మెల్లం లేదు. అప్పుడు అబ్రాహం కోపం వచ్చేసి కర్ర తీసుకుని వచ్చి నుంచున్నాడంట. ఇదిగో లాస్ట్ సారి వార్నింగ్ ఇస్తున్నా, ఇప్పుడు దాకా నేను మంచితనంగా చెప్పా, ఇప్పుడు గనక కర్రతో కొడతాగా వినకపోతే మీరు, కాబట్టి కర్ర తీసుకొని కొట్టేలోపు మీరు తినండి, మొహమాటం లేకుండా ఇప్పుడు కదులుతాయి. ఒకదాన్ని కొట్టాడంట, చెయ్యి కొట్టకలే చెయ్యి ఇరిగిపోయిందంట. ఇదిగో ఒకదాన్ని కొట్టే చెరిగింది, మొత్తాన్ని చెరుగుతాయి అన్నాడంట. ఏం మాట్లాడతాయి? ఇక లోపల నాటిని కర్ర తీసుకుని మొత్తాన్ని పగలగొట్టి పడేసాడు. కోపం వచ్చి మొత్తం పగలగొట్టేసి తలుపేసి బయటకు పోయాడు. ఆ నాన్న టైంకి వచ్చాడు. సార్ ఎరా ఏం చేసావు? అన్ని బాగా చూసుకుని బాగా నానా భలే కోపం వచ్చేసిందానా, అవి ఎంత చెప్పినా నా మాట వింటలా. సరే వాటికి ఏమన్నా బాధ, మాంసం కూర కావాలా, చేపల కూర కావాలా, ఇంకేమైనా తింటే అని అవి నోడు తెలుసుకుని నాకు చెప్పట్లా. వచ్చినాడే నాన్న 4 గంటల దాకా వినలేదు నాన్న, కోపం వచ్చేసింది. మొత్తం కొట్టి పడేసి లోపల నీపో అన్నాడు. లోపలే ఉన్నాయి మొత్తం బూడిదైపోయాయి. అప్పుడు దుర్మార్గుడు అవి మన చేతితో చేసుకున్నాను రా, అవేదో అమ్ముకునేవాడికి డబ్బులు వస్తాయి, మనకి వస్తాయి కానీ అమ్ముకుంటూ వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు, నాకు డబ్బులు వస్తే ఏం చేశాను, పొరపాటు నా జీవనాధారం అంతా పోగొట్టావు కదరా దుర్మార్గుడు అని తిట్టాడు. అవునా, నువ్వు చేసిన దానికి ఇంత కాస్ట్లీ ఉన్నప్పుడు మరి ఆ కాస్ట్లీ దాన్ని పూజించే వాళ్ళ ద్వారా ఎంత మాట్లాడాలి అన్నాడంట. అప్పుడు అర్థం కాదనమాట. అందుకని అబ్రహాం బయటికి వెళ్ళి నిల్చున్నాడంట, ఆకాశం వైపు చూస్తున్నాడంట. అక్కడి నుంచి ఒక స్వరం వినపడిందంట, అబ్రహాం అబ్రహాం నువ్వు చేసిన పని నేను చూసాను, నువ్వు వచ్చేసే బయటకు అన్నాడు. దేవుడికి స్తోత్రం. అబ్రహాం 2 సార్లు పిలిచాడు. మనం చదివిన 12 రెండోసారి, ఒకసారి పిలిచింది ఫస్ట్ టైం అప్పుడే పిలిచాడంట. కానీ అప్పుడు అబ్రహాం ఇంకా అర్థం కాల, అందుకే 2వ సారి చెప్పాడు అబ్రహాంని. మాట్లాడుచున్న వ్యక్తిని చూసి అనుకున్నాడు, ఎవరు స్వరం వినపడుతుంది, ఎక్కడి నుంచి? పైనుంచి వినపడుతుంది. నువ్వెవరితో మాట్లాడాలనుకున్నావో, నీ ఎవరిని చూడాలనుకున్నావో, ఎవరు చెప్తే వినడానికి ఆశపడుతున్నావో, చెవులని మాట్లాడటానికి ముక్కుని వాసన చూసే వాళ్ళు కావాలనుకున్నావో, అక్కడి నుంచి మాట్లాడుతుంది నేనే, నా మాట వస్తావా అన్నాడంట. ఎన్న ఆశ్చర్యం కలిగింది అబ్రహాం. నువ్వెవరో నాకు తెలియదు, నువ్వేం చెప్తుంది చేస్తాను. అందుకే అన్నాడు, నీవు లేచి ఎక్కడి నుంచి? నీ దేశం నుండి, నీ బంధువుల ఎద్దు నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువులు ఉన్న వారందరూ విడిచిపెట్టి, నీవు నీ భార్య, అప్పుడు పెళ్లి అయిపోయింది ఆయనకి, ఆ భార్యను ఆవిడ తీసుకొని ఏం చేయమన్నాడు? అన్ని విడిచిపెట్టి బయలుదేరి వచ్చేయమన్నాడు. మీరేదేం చేస్తారండి? ఇప్పుడు ఒక ఆమె సాక్షి చెప్పింది, బాబా అక్క ఏడ్చుకుంటా, ఖాళీ చేసి పంపించారయ్యా, వేరే డాబా కట్టాలంట, ఇప్పుడు ఉండకపోవడం ఏడకపోవాలని బాధపడి చెప్పలా. నిజమే, ఒక్కసారిగా అన్ని తీసి బయటకు పడి మేము కట్టుకోవాలన్నాడు. మన పరిస్థితి ఎక్కడ నుంచి వచ్చి పోవడానికి వచ్చాం, మళ్ళీ వెతుక్కోవాలా, దొరకాల, అవసరతలు ఉండాలా, ఒకటి ఇస్తాడు ఒకటి ఈడు చెప్పలేం కదా. అప్పుడు ఆ బాధ ఎలా ఉంటది? అడుగుతాం ఎవరన్నా పోతున్నారు, టైం ఇవ్వండి మేము చూసుకున్నాక మాట్లాడతామని. ఇక్కడ చూసుకునే టైం ఏమీ లేదు, ఇక్కడ అవకాశం ఏమీ లేదు. నువ్వు బయలుదేరి వచ్చేసి అన్నాడు. పైగా ఏమన్నాడు? నీ బంధువులు ఎవరొద్దు, నీ ఇల్లు వద్దు, నీ వాకిలు వద్దు, నీ వస్తువు వద్దు, అసలు ఏమీ వద్దు, నేను చూపించే దేశాన్ని బయలుదేరి వచ్చేసి అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడా? ఏం చేయాలని అడిగాడా? ఇది విశ్వాసం. చెప్పిన మాటకు లోబడి, ఉన్నది ఉన్నట్లుగా ఆయన చెప్పిన మాటకు లోబడి వచ్చినందుకు దేవుడు అన్నాడు, నేను చెప్పిన మాట నువ్వు లోపడ్డావు, ఎదురు ప్రశ్న నాకు వేయలేదు, అందుకే నిన్ను దేవుడికి, నేను అత్యధికంగా నిన్ను దేవుడిగా, దేవుని ద్వారా దేవుడిగా ఉండి ఏం చేస్తానన్నాడు? అత్యధికంగా నిన్ను అభివృద్ధి పొందించేదను అని అబ్రహామును దీవించడానికి మొదటి కారణం ఏంటంటే అబ్రహాము పిలవగా లోబడి. మనల్ని పిలుస్తున్న పిలుపుకు లోబడుతున్నామా? పలానా పని చేయడరా బాబు అంటే ఏం చేస్తాం చెప్పండి? మాకు కాదు బ్రదర్, మాకు కష్టతరంగా ఉంది, మేము రాము సిస్టర్ అంటా ఉంటారు చాలా మంది.
దేవుడి సంఘములో కూడా దేవుడు ఏ బాధ్యత అప్పగిస్తున్నాడో ఆ బాధ్యత ప్రకారం మనం చేసినప్పుడు, ఆ పిలుపుకు మనం లోబడినప్పుడు, ఆ దైవ సేవని యొక్క మాటకు మనం లోబడినప్పుడు మన జీవితాల్లో కూడా ఏం చూడగలమండి? ఆశీర్వాదాన్ని మనం చూడగలం. అందుకే అబ్రహాముతో చెప్పిన మాటే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు పిలిచిన వెంటనే అబ్రహాము లోబడ్డాడు. అందుకే అబ్రహాము దేవుని దగ్గర అత్యధికంగా ఆశీర్వాదమును. కాబట్టి అబ్రహాము మొదటగా దీవించబడడానికి కారణం ఏంటిది చెప్పండి? దేవుడు అబ్రహాముని అధికంగా దీవించడానికి కారణం, అందరం దీవిస్తాడు కానీ అబ్రహాముని అధికంగా దీవించాడంట. కారణం ఏంటిదంటే ఆయన ఏ మాట చెప్తే ఆ మాటకు లోబడ్డాడు. రెండోసారి మనం 22వ అధ్యాయంలో చూస్తాం ఆది కాండంలో. తర్వాత చూద్దాం, ఇప్పుడు వద్దులేండి. 22వ అధ్యాయంలోకి వచ్చి గుర్తొచ్చింది, నీ కొడుకుని ఏం చేయమన్నాడు? ప్రేమించిన కొడుకు ఒక్కడైన కొడుకుని 22వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. వచ్చి ఆ మోరియా పర్వతం మీద చేతులు కాళ్ళు కట్టి తలకాయ నరికేసి ఆ రక్తాన్ని కింద చిందించి మొత్తాన్ని అగ్నితో తగలబెట్టు, అది దహన బలి అన్నాడు. మామూలు బలి కాదు. ఏ బలి అంటే బూడిదైపోవాలన్నమాట, ఉండకూడదే కాక. అప్పటికే అబ్రహాంకి ఎంత వయసు వచ్చింది? ఇస్సాకు పుట్టినప్పుడు. ఏది మర్చిపోయారా? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలకి అది ఇచ్చింది. 100 సంవత్సరాల నుంచి ఆయనకి 14 సంవత్సరాలు వచ్చింది. చిన్న పిల్లోడు ఏం కాదు, భుజాన్ని వేసుకెళ్తాడు. ఆయనకి 14 సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడు తీసుకెళ్ళి కట్లు మోసుకొని పోతున్నాడు ఆయనే. అప్పుడు అన్నాడు అల్లారు ముద్దుగా పెంచుకొని 100 సంవత్సరాల తర్వాత ఒక పిల్లాడు పుట్టాడు లేక పుట్టితే దేవుడు అన్నాడు, నువ్వు బాగా ప్రేమిస్తున్నావు మంచిది కానీ ఒకసారి తిరిగి నాకు ఇచ్చేసి అన్నాడు. అబ్రహాం అన్నాడు, ఏందో ఇచ్చినట్టు తీసుకుని ఇంత కషాయుడి దుర్మార్గుడి నీ కాడకొత్తాడు జరుగుతుంది అన్నాడా? మనం చిన్న నష్టం జరగలేదు, తెగ మాట్లాడేవాళ్ళు, నోరు తెగ పారేసేవాళ్ళు. ఏందోనండి మేము వచ్చిన కానించి మాకు అన్ని నష్టాలండి కష్టాలండి అనుకునేవాళ్ళు ఉన్నారు. కష్టాలు నష్టాలు రాకుండా దేవుని దగ్గరికి ఎట్లా వస్తావు? నువ్వు వచ్చేదే కష్టం నష్టం వస్తేనే. నీకు అన్ని బాగుంటే దేవుడి దగ్గరికి వస్తావా? ఎవరు రాడు. మీకు తెలుసా, కోట్ల మంది ప్రజలు అన్ని బాగుండే వాళ్ళు వస్తున్నారా? కష్టాల్లో ఉన్నవాడే దేవుని దగ్గరికి వస్తాడు. కష్టాలు తీరడానికి దేవుని దగ్గరికి వస్తావు. దాంట్లో నుంచి ఆశీర్వాదాన్ని పొందుకొని తిరిగి మళ్ళీ అందరికి వెలిగించడానికి మనం ప్రభు దగ్గరికి వస్తాం. అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, అబ్రహాము జీవితంలో ఒకగానొక కుమారుడు బలి అన్నప్పుడు అబ్రహాం అన్నాడు, లేదు లేదు ప్రభువా, నువ్వు ఇచ్చావు మనం తీసుకుంటావు, నేను ఇవ్వను, నీ మాట వినను అని ఎన్నాడు వెనక చెప్పిన వాడు? ఏ సాయం రెడీ అన్నాడు. వెళ్ళాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. పర్వతం మీదకి వెళ్ళాడు, కాళ్ళు చేతులు కట్టేశాడు. ఆ పిల్లడు కూడా తండ్రి మాట బాగా విన్నాడు. కాళ్ళు చేతులు కట్టేంత వరకు కూడా అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది, నన్నే చంపబోతున్నాడు నాన్నని. కానీ నాన్న నెట్టి పారిపోవచ్చు. కానీ కుమారుడు కూడా చాలా విధేయత అలాగే పడుకున్నాడు. కత్తి ఎత్తాడు ఇక్కడ అరగదామని. అప్పుడు దేవుడు పిలిచాడు, అబ్రహాం ఆగు, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెనుకంజ లేదు కాబట్టి నువ్వెవరివే? 11వ వచనం అన్నమాట, నువ్వు దేవునికి భయపడే వ్యక్తివి అన్న. కాబట్టి ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డాడో అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. ఇది మొదటి సంగతి. రెండో మాట చూద్దాం, చూడండి. అదే 12వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఆది కాండ గ్రంథం 12:8. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు వేసి బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన. రెండవది, అబ్రహాము జీవితంలో ప్రియులారా అత్యధికంగా అభివృద్ధి పొందడానికి రెండవ కారణం, ఆయన ప్రతి విషయంలో ప్రార్థించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అన్నప్పుడు, నువ్వు బయలుదేరు, ఇదిగో పలానా స్థలానికి రా, అక్కడ ఒక బలిపీఠం కట్టు, హాయి దగ్గరకు వెళ్ళు, అక్కడ ఆగి ఒక బలిపీఠం కట్టు అన్నప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత బలిపీఠం కట్టడానికి ముందు ప్రార్థన చేసి బయలుదేరాడు. బలిపీఠం కట్టిన తర్వాత ప్రార్థన చేశాడు. అబ్రహాములో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, ఒక పనిని ప్రారంభించడానికి ముందు ప్రార్థన చేస్తాడు, పని ముగించిన తర్వాత మళ్ళీ ప్రార్థన. మనస్సాక్షిని బట్టి చెప్పండి, మీరందరూ పని కోసం ప్రార్థన చేస్తారు, పని దొరికిన తర్వాత నిద్ర కొంచెం బడలేకున్నట్టు చెప్పండి. మన విశ్వాసం ఏంటంటే దొరికిన దాకే, దొరికిన తర్వాత ఇంకేముంది కానీ అంత వచ్చేసింది, దేవుడు ఇచ్చేసాడు అనుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పనికి ముందు ఎంత ప్రార్థన చేసావో అది ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రార్థన మానకూడదు. ఖచ్చితంగా ప్రార్థన. ఇది ఎవడు చేస్తాడో వాడికి దీవెన ఎక్కువ కనపడి. అంటే ఆపద మొక్కులోడు కాదు కదా మన దేవుడు. అవసరాలు అడిగి వెళ్ళి దగ్గర తీసుకున్న తర్వాత మళ్ళీ మర్చిపోయామనుకోండి. మా సంఘంలో ఒక ఆమె ఉందండి, బరిలు కావాలని ప్రార్థన చేయించుకో. ఆమెకు 60 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఉన్నాయి.
60 సంవత్సరాలు ఇంటికాడ కూర్చున్నానయ్యా, నాకేం పని కావట్లేదంటే ఒక బర్రె కొనుక్కొచ్చుకుంటాను, గేదె కొనుక్కొచ్చుకుంటాను, ప్రార్థన చేయండి. చేశాను. వాళ్ళకి ఏదో డబ్బులు వచ్చినాయి, పొగాకు అమ్మిన డబ్బులు వస్తే 60 ఏళ్ళు పెట్టి ఒక గేదె కొనుక్కొచ్చుకున్నారు. గేదె అంటే సూడు మోసింది అంటారు, దాన్ని ఏమంటారని, కడుపుతో ఉంది, గర్భంతో ఉంది, అది ఎక్కువ రేటు. తెచ్చుకున్న తర్వాత అది నేను ఇంటికి వచ్చినాక పట్టదోడ జన్మించింది. పుట్టింది, బాగుంది, పెంచుకుంటుంది. రోజు మేత తెచ్చుకుని దానికి వేస్తా ఉండాలిగా. 2 నెలలు దాని నుంచి ప్రాంతంగా రావట్లేదు. ఏంది ఏం తల్లి, పెద్ద తల్లివి నువ్వు, ప్రాంతంగా రావట్లేదు ఏందని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే, ఉదయకాలం వెళ్ళి కాస్త పచ్చిగడ్డి కోసుకొస్తే దానికి వేస్తే ఏం వేస్తుంది, ఎక్కువగా పాలు వస్తున్నాయి. కొద్దిగా అమ్ముకున్నాడు, నడువులే పుడుతుంది, కాళ్ళనే పుడుతుంది, పొద్దున్న లేకుండా మంచికి ఇబ్బందిగా ఉందా. 3 నెలలు అయిపోయింది, 4 నెలలకు దూడ చచ్చిపోయింది. పట్టదోడు తెచ్చింది. పట్టదోడు అంటే ఆడది, ఉన్నకూర అంటే మగది. అంటే దాంట్లో ఉన్న రకాలు చెబుతాను మీకు. అని పల్లెటూరు భాష తెలిసేలేదు, చెబుతాను. తెలిసిలేదు మీకు కూడా అని తెలుసు. పట్టదోడ పుడితే ఏంటంటే సంతోషం. ఇంటిలో 10 ఆడపిల్ల పుడితే, మగవాళ్ళకి వచ్చేటప్పటికి మనుషుల జన్మలేమో ఆడపిల్ల సంతోషం ఉన్నది, కానీ మగోడు పుడితే ఆనందం. బరిగొడ్లకు వచ్చేదాకా ఆడే పుట్టాలి, మగే పుట్టకూడదు అంటారు. అదొక ఆలోచన. సరే, ఏదేమైనా చనిపోయిన తర్వాత వచ్చే పాస్టర్ గారు, ఇట్లా జరిగింది, చనిపోయింది, ఏంటి నాకు అర్థం కాలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడండి అని. నాకు ఆశ్చర్యం వేసి, నిన్నగాక మొన్న కొన్నప్పుడు 2 నెలల క్రితం దేవుడు న్యాయం చేసి పట్టదోడ కావాలి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, చెయ్యంగిలి తెల్లారి జన్మించింది, పట్టదోడ పుట్టంగిలే జునుపాలు తెచ్చేసి అన్ని తెచ్చి బాగా ప్రార్థన కూడా పెట్టించుకున్నావు కదా, 4 నెలల తర్వాత చచ్చిపోంగిలి, ఇప్పుడు ఏమన్నావు, దేవుడు మొన్న జరిగింది కృతజ్ఞత గుడికి అన్యాయమా న్యాయమా అన్న. ఏం మాట్లాడినా మీరు భలే ఎటకారం చేస్తారండి. నేనే ఎటకారం చెప్పినది అడుగుతున్నా అన్న. తర్వాత చెప్పి బాధపడి, ఏం చేయాలమ్మా చెప్పు. సరే, పట్టదోడి కోసం ప్రార్థన చేయండి అన్న. బర్రి పాలు ఆపేసింది అమ్మా. దూడ తాకపోతే బర్రి పాలు ఏం చేసింది, ఆగిపోతుంది, ఇబ్బంది పడుతుంది. తర్వాత రకరకాల ప్రయత్నం చేయాలి. సరే, అది 2 నెలలు పాలు ఇచ్చింది, 3 నెలలు పాలు ఇచ్చి అది కూడా ఆపేసింది. ప్రార్థన చేసిన తర్వాత పాలు ఆగిపోయిన తర్వాత ఎప్పుడైతే అవకాశాన్ని కోల్పోయిందో, వినండి జాగ్రత్తగా, మళ్ళా వచ్చి ప్రార్థనలో ఉపవాస ప్రార్థన, ప్రతి నెల మొదటి శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఆ 4వ నెల అయినాక 5వ నెల ఉపవాస ప్రార్థనకు వచ్చిందండి. అక్కడ వచ్చి ఎడుతుందండి ప్రార్థన చేయమంటే. అవకాశం ప్రార్థన చేయండి అమ్మా అంటే 3 గంటల దాకా ఉంటుంది కాబట్టి ప్రార్థన చేస్తాం. పల్లెటూరులో ఏంటంటే మాకు 11 కాడ నుంచి 3 గంటల దాకా పొగులే ఉండదు ఉపవాస ప్రార్థన. మన సిటీలోని కాబట్టి సాయంత్రం పెట్టుకున్నాం. ఆ ప్రార్థన చేస్తూ ఉంది, దగ్గరగా 30 గంట ప్రార్థన చేసింది. ఆమె చేసింది మొత్తం ఏడిచి. ఏందిరా ఇంతసేపు ప్రార్థన చేస్తుందంటే అర్థం ఏంటంటే, ఆ బర్రి కూడా పాలీయకుండా ఆగిపోయేటప్పటికి ఇప్పటికి ఇంకేమొచ్చింది, కష్టం వచ్చేసింది అనమాట. జరగట్లా. అటు చూస్తే దూడ చనిపోయింది, ఇటు చూస్తే బర్రి పాలు ఇవ్వట్లా, అమ్మి డబ్బులు తెచ్చుకోవడానికి కటకట్లాడుతుంది, ఇబ్బంది అవుతుంది. అందుకని కరుణించుదేవా, కటాక్షించుదేవా, నన్ను స్వస్థపరిచేదేవా, నడువు నొప్పి కూడా వచ్చింది. అంత అయిపోయిన తర్వాత కూర్చుంది, ఇట్ట సంగతి. అప్పుడు చెప్పే, నేను ఒకటే మాట చెప్పాను, ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి అన్ని పొందుకున్న తర్వాత తిరిగి ప్రార్థనే మానేసావు తల్లి, ప్రార్థన గుర్తు చేయడం కోసమే దేవుడిని టెస్ట్ చేశాడు అన్న. ఏం చేశాడు, నీ ప్రార్థన మరలా గుర్తు చేయడం కొరకే దేవుడు టెస్టింగ్ చేశాడు. అందుకే నీకు ఇప్పుడు గుర్తు వచ్చిందా, ఈ రోజు వచ్చి ఎంతసేపు ప్రార్థన చేసావో, ఈ 4 నెలల నుంచి ఎప్పుడైనా అలా చేసావు అనగలే. ఆమె మైండ్ బ్లాక్ అయినట్టుగా, అవును పాస్టర్ గారు నన్ను క్షమించను, ఏం కదా ఆయన అడిగినప్పుడు మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళింది, సంతోషించింది. ఆ బరిని అమ్ముకుంది, మరొక బరిని తెచ్చుకున్న తర్వాత ఇక ఆ బరి చక్కగా దూడొచ్చింది, మళ్ళీ పాలిస్తుంది చక్కగా. ఏ ఆదివారం మిస్ కాకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను దేవుడికి ఇవ్వాలని చెప్పి ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి వస్తుంది. ఎందుకని రాకపోతే మళ్ళీ ఏం జరిగిద్దు అని అనుభవం అయ్యి అన్నమాట. ఇలా జరగాలని కాదు, అనుభవం. అందుకే అబ్రహాము జీవితంలో రెండోది ఆశీర్వదించబడతానికి కారణం ఏంటంటే, అబ్రహాము జీవితంలో ఒకటి ఆయన పిలుపుకు లోబడ్డాడు. రెండోది మనం గమనిస్తే ప్రియమైన దేవుని సంగమా, ప్రతి విషయంలో ఏం చేసేవాడు ఆయన, ప్రార్థన చేయండి. చాలా మంది జీవితంలో ప్రార్థన తరిగాయి. అబ్రహాము ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఆయన పనికి ప్రారంభం, పని ముగింపు తర్వాత ప్రార్థన చేస్తాడు. రెండవది, తన కుటుంబంలో సమస్య వచ్చింది, భార్యకి పిల్లలు లేరు, కానీ అబ్రహాం ఏం చేశాడు, కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. మూడవది, తనతో ఉన్నటువంటి ప్రజలందరూ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఆ నాశనం అయిపోయి పాపం చేసి అగ్నిగొండకాలతో చచ్చిపోతారని తెలిసినప్పుడు 18వ అధ్యాయంలో అబ్రహాం ఏం చేశాడు, వారందరి కోసం కూడా ప్రార్థన చేశాడు. తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఆ ఐగుప్తు రాజునటువంటి అబీమెలెకు ఇంట్లో, ఆ ఇంట్లో గర్భాలు ముయ్యబడితే సంతానం లేకపోతే వారి కోసం కూడా ఈయన ఏం చేశాడు అంటే, ప్రార్థన ఎవరి కోసం చేసినట్టు చెప్పండి,
తన సమస్య వచ్చినా ప్రార్థన చేశాడు. తన సమస్య లాంటి సమస్య పక్కవాడికి వచ్చిన ఏం చేశాడండి? వాడిరా మనకెందుకు వాళ్ళు ఎడుతారు అనుకోలే, వారి కోసం కూడా కన్నీరు గార్చి తనతో పాటు రాజులైనటువంటి ఆ ఐగుప్తు రాజుకు అబీమెలెకు ఇంట్లో సమస్య వస్తే ఆ రాజు సమస్య కూడా నాదే, వారితో అధికారులు కదా వాళ్ళు ఎస్టైడ్ చేసుకుంటూ అనుకోలే, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? వారి కోసం 25 ఉండేది ఆ మాట, వారి కోసం ప్రార్థన. అబ్రహాం ఇలాంటి ప్రార్థన చేశాడు కాబట్టి అబ్రహాం దేవుడు ఏం చేశాడు చెప్పండి? మరి నువ్వు ఎంతకాలం ప్రార్థన చేస్తున్నావు? నీ సంఘములో ఎంతకాలం ప్రార్థన చేస్తున్నావు? నీ కుటుంబం కోసం ఏం ప్రార్థన చేస్తున్నావు? ఆపద మొక్కుల లాగా ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన ప్రతి నిత్యము ధూపం వల్లే మనం ఏం చేయాలా? వెలిగిస్తూనే ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో ఆశీర్వాదం అనేది పొందుకోగలం. మూడో మాటకు వద్దాం రండి. అబ్రహాము అభివృద్ధికి మొదటి కారణం ఏంటిది? లోబడ్డాడు, పిలుపుకు లోబడ్డాడు. రెండవది ప్రార్థనాపరుడు. ప్రార్థనాపరుడు ఎవరైతే ప్రార్థిస్తారో వారి కుటుంబాలు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు భారంగా ప్రార్థన చేయండి, బలంగా ప్రార్థన చేయండి, వినయ మనసుతో ప్రార్థన చేయండి, దీన మనసుతో ప్రార్థన చేయండి. మీ కుటుంబాలు ఎందుకు అభివృద్ధి కావు? ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థించే ప్రతి కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడు. అందుకే ఆయన ఇష్టం. ప్రార్థించే వారి మనసన్నా, ప్రార్థించే వారి ప్రార్థనన్నా, ప్రార్థించే వారి కుటుంబం అన్న దేవుడికి బాగా ఇష్టం. మూడవ సందర్భాన్ని చూద్దాం. మూడవ సందర్భం 13వ అధ్యాయము 7వ వచనం. అక్కడే చెప్తా ఉంటాడు. తర్వాత చూడండి. ఒకళ్ళు చదవండి, ఒకళ్ళు ప్రారంభించడం మిగతా వాళ్ళు ఆపేసేనా. అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకు కలహము పుట్టెను. ఆ కాలమందు ఆ కనానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉండదు. ఇవి వచ్చిన బాగేనండి. కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మూడవ స్టెప్ జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు సంఘంలో మనందరితో నేర్పిన పాఠం, కుటుంబంలో నేర్పిన పాఠం, సమాజంలో నేర్పిస్తున్న పాఠం అబ్రహాము ద్వారా. ఇక్కడ మూడో అంశాన్ని అబ్రహాములో మనం చూస్తే ఏమన్నాడంటే, అబ్రహాముకి లోతు ఏమవుతాడండి? అన్న కొడుకు. ఒక విధంగా కొడుకే కదా, అంటే బంధువులే, రక్త సంబంధికులు, ఇద్దరు బంధువులే. అయితే ఏం జరిగిందంటే అబ్రహాముకి దేవుడి దీవెన ద్వారా గొర్రెలు కాపర్లు పనులు అందరూ ఎక్కువైపోయారు. అలాగే లోతుకు కూడా సంపాదించి బాగా అభివృద్ధి అయ్యాడు. అబ్రహాం లోతు బాగానే ఉన్నారు. మధ్యలో పుల్లలు పెట్టేది ఎవరు? మన భాషలోకి వద్దాం. మధ్యలో పుర్రలు అంటారు చూసారు, పుర్రలు అనేది భాష, పుల్లలో అసలు భాష కలహం. కలహం పెట్టేది ఎవరు? నువ్వు బాగుంటే ఓర్చుకోవడం ఎవడండి? నీ పనోడే. నీకు బాగానే ఉంటాయి ఇల్లు అయ్యగారు, మీ తమ్ముడు నీ గురించి నాకు ఇట్లా చెప్పాడు అంటారు. వీళ్ళు బాగానే మాట్లాడుకుంటారు అన్నదమ్ములు, మధ్యలో పెడతారు కొత్తగా వచ్చిన బ్యాచ్. అక్కడ ఉంటారన్నమాట కొత్తగా వచ్చిన బ్యాచ్. మీకు అర్థమై ఉంటుంది అన్నదమ్ముల మధ్య కొత్తగా వచ్చింది ఎవరు. కాబట్టి వా తోడుకాల్లో ఈ తోడుకాల్లో పెడతారన్నమాట శిష్యుడు. అది లెక్క. మీ పెద్ద అన్ని చూసుకున్నాడండి, ఆస్తి అంతా ఆయనకి వెళ్తున్నట్టుందిగా, నీ సంగతి ఏదానంగా అయిపోయాక మొదలైందేగా. నిజమేనా? ఈ రోజు కొద్ది రోజుల తర్వాత పెరిగి పెద్దదైంది. లోతు బాగున్నాడు, అబ్రహాం బాగున్నాడు. లోతు పనోళ్ళు అబ్రహాం పనోళ్ళు కొట్లాడ జరుగుకుంటుంది ఇద్దరికి. మా ఈ గొర్రెలు, మీ గొర్రెలు నల్లగా ఉంటాయి, మా గొర్రెలు తెల్లగా ఉంటాయి, మా 10 ఉన్నాయి, మీ చిన్నవి ఉన్నాయి, మా మందలో కలిసింది అని కొట్టుకోవడం మొదలు పెట్టారండి. ఈ గొడవ ఎక్కడికి వెళ్ళింది? గొడవ ఎక్కడికి వెళ్ళింది? ఏంటి మీరు ఇక్కడే ఉన్నారా? ఒకసారి ఇక్కడ ఉండి గడ్డి చప్పలు కొట్టండి. చెప్పండి, చప్పడం చప్పకొడతారు. రైట్, ఓకే, దేవునికి స్తోత్రం. ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. గొడవ జరుగుతున్న సంగతి అబ్రహాము తెలిసింది, లోతు తెలిసింది. లోతు ఏం మాట్లాడలేదు కానీ, ఎందుకంటే లోతు కూడా తొందరపాటు మనిషి. అబ్రహాం గారిని పిలిచి, అబ్రహాం లోతుని పిలిచి మాట్లాడుతున్నాడు. అబ్బాయి లోతు చిన్నోడు కదా, పిలుచుకున్నాడు. మన కాపర్లు పశువుల కాపర్లు ఉన్నారా, నీ పశువుల కాపర్లు నా పశువుల కాపర్లు, ఇద్దరు మధ్య ఏం గొడవ జరుగుతుంది? కలహము జరుగుతుంది, కొట్లాట జరుగుతుంది. మనం బంధువులవి, మన మధ్య ఏం ఉండకూడదు. మనమందరం ఎవరు అని చెప్పండి. ఇప్పుడు ఏ ఊరు నుంచి వచ్చామో తీసి పక్కన పెట్టండి. ఏ బంధువులు? మనం యేసు రక్త సంబంధికులం. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావో, ఏ జాతి నుంచి వచ్చావో, ఐ డోంట్ కేర్, పక్కన పెట్టండి. కానీ ప్రభు మనతో ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మనమందరము యేసు రక్త సంబంధికులం. ఏ రక్త సంబంధం అంది? ఏ సంబంధికులము? యాజకులైనటువంటి వారము, దేవుడి యొక్క సొత్తైన ప్రజలు. ప్రభు అన్నాడు పేతురు 1:9 వచనంలో, మీరు నా సొత్తైన ప్రజలు, నా వారు మీరు అన్నాడు. కాబట్టి మనం అందరం కుటుంబం. ఈ కుటుంబంలో మనం అందరం బంధువులమే. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, చెల్లి, అత్త, అలాంటి అందరూ బంధువులుగా ఉన్నాం. ఈ బంధువుల మధ్య ఏముండకూడదంట?
ఇది గుర్తుపెట్టుకోండి. బంధువుల మధ్య కలహం వస్తే కుటుంబాలే పాడైపోతాయి. చిచ్చుబడిందంటే చాలని తగలబెట్టుకుని వెళ్ళిపోయింది. అందుకే అబ్రాహాముకు ఆలోచన బాగుంది. లోతు, ఒకవేళ నీకు అంత ఆలోచన లేకపోవచ్చు తిన్నోడివి, నాకు తెలిసిన ఈ బాధ ఏంటిదో, కాపర్లు మన ఇద్దరి మధ్య కలహాలు పెడుతున్నారు కాబట్టి మన సంపద విస్తరించడం ద్వారా వారికి ఏదో వ్యసనం కలుగుతున్నట్టుంది, ఈర్ష కలుగుతున్నట్టుంది. ఒక పని చేయి, నీవు నేను బాగుండాలంటే నా పెద్దవాడు మాట ఒక మాట వింటావా? చెప్పు బాబాయ్, చెప్పు పెదనాన్న అన్నాడు. ఏమి లేదు, మనిద్దరి మధ్య కలహం వద్దు కానీ నువ్వు ఇటు వెళ్తానంటే వెళ్ళు, నేను ఇటు వెనక్కి వెళ్తా. నువ్వు ముందుకెళ్తే నేను వెనక్కి వెళ్తా, లేదా నువ్వు కొడి వైపు వెళ్తే ఎడమ వైపు వెళ్తా. మళ్ళీ మనిద్దరం బాగుండాలి. నువ్వు అక్కడ డెవలప్ చెందు, నేను ఇక్కడ డెవలప్ చెందా. మనం ఇక్కడ నుండి గొడవ పెట్టుకోవడం వల్ల ఎవరికి అవకాశం ఇస్తున్నాం? అక్కడ రాశాడు, కనానీలు పెరిచీలు ఉన్నారు, వారు వచ్చి మన మీద గొడవ పెట్టుకుంటే మనం ఓడిపోతాం, మన బంధుత్వాన్ని చీల్చేస్తారు. మన బంధువులు చీల్చి దూరం చేస్తే మనకు సపోర్ట్ ఏమైంది? మన బంధువులు చీల్చారని కూడా మనకు సపోర్ట్ వస్తారా? రారు. అందువల్ల మన మీద తంటానికి వస్తారు, కొట్లాడికి వస్తారు, కలహానికి వస్తారు. ఇదంతా మనం అర్థం చేసుకోవాలి. అందుకని మన మధ్య గొడవద్దు. నీకేం కావాలి చెప్పు, కుడివైపు వెళ్తావా? అట్లా ఇల్లు, నేను ఎడవైపు వెళ్తా. లేదు నన్ను బొమ్మంటావా చెప్పు, నేను ముందు వెళ్తాను, వెనక్కి వెళ్తూ. కానీ నీకు నాకు మధ్య వాదన మాత్రం. అంటే అబ్రహాం ఏం కోరుకున్నాడంటే కలహాలు లేకుండా కోరుకున్న వ్యక్తి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబంలో నీవు కూడా బంధువుల మధ్య నీ ప్రేమను వ్యక్తపరిచినప్పుడు, మన జీవితాల్లో దేవుడి ప్రేమ మనలో ఉన్నప్పుడు, మన కుటుంబాల మధ్య మనం రగడాలను తగాదలను పేసిలు పెట్టేవారు ఉండడానికి వీల్లేదు. ఒక విశ్వాసిగా నీవు ఉంటే, నువ్వు దేవుడు ఎరిగిన కుమార్తె అయితే మన జీవితంలో చేయవలసిన పని ఏంటంటే కలపాలు గాని కలహాలు పెడితే ఏమంటారు చెప్పండి? చెరపకురా. వాడు కలహాలు పెడితే రేపు ఎక్కడ వచ్చి పడితే వారింట్లోనే వచ్చి పడితే చిచ్చు. అందుకని అబ్రహాములో నుంచి మూడవ అంశం మనం నేర్చుకోవడానికి, అబ్రహామును బహుగా దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే అబ్రహాము ఎవరితో ఎక్కడ కూడా కలహాలు పెట్టుకున్నవాడు. మరి మన కుటుంబంలో ఒక సంఘంలో మనం ఉంటున్నా, మరి మన మధ్య ఎందుకు కలహాలు వస్తున్నాయి? ఎవడు బాధ్యత వాడు ఎందుకు చేయలేకపోతున్నాం? ఎవరి పని వారు ఎందుకు చేయలేకపోతున్నాం? ఒకరిని చూసి ఒకరు ఎందుకు ఈర్షపడాలి? అది ఆలోచించవలసిన విషయం. మన బంధువులవి, నీకు పేరు వస్తే నాకు పేరు వచ్చినట్టు కదా, నువ్వు చేసిన పని చేస్తే నాకు పేరు వచ్చినట్టు కదా. అది ఆలోచించినట్లయితే ప్రియులారా, అబ్రహాము లాంటి ఆశీర్వాదం మనం కూడా పొందుకుంటాం, అబ్రహాము లాంటి దీవెన మనం కూడా పొందుకుంటాం. కాబట్టి అబ్రహాం మూడవ మాట ఏం కోరుకున్నాడంటే కలహాలు లేకుండా చూసుకున్నవాడు. ఒకటి చెప్పండి, ఒకటి ఏం చేశాడు అభివృద్ధి పొందడానికి కారణం? ఏ పిలిపైతే దేవుడు పిలిచాడో తల వంచి శిరస్సు వంచి తూచా తప్పకుండా పాటించాడు, చిత్తం ప్రభు అని వచ్చాడు. రెండోది, ప్రతి విషయంలో ఏది చెప్పినా ప్రార్థన లేకుండా ముందుకెళ్ళేవాడు. అది పని లేదా ప్రార్థన చేయి, పని దొరికిందా దొరికినందుకు ప్రార్థన. మీరు ఎప్పుడైనా ఊరికి వెళ్తారండి, పాస్టర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని ఉంటారు. మరి కొంతమంది ఇంటికాడ ప్రార్థన చేసుకుని వెళ్తారు. ప్రతిసారి రాలేరు కానీ మీరేం చేస్తున్నారు చెప్పండి? ప్రార్థన చేసుకుని వెళ్తారు. మీరు ఎక్కడికి వెళ్ళాలని ప్రార్థన చేసుకుంటారు? ఊరు వెళ్ళాలి, క్షేమంగా ట్రైన్లోనో బస్సులోనో ఇంకో దేని మీద వెళ్ళారు, ఇంటికి చేరారు, దిగినాక ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు? రియాలిటీ అలా చేశారా? 2-3 చేయలేదు. మిగతా వాళ్ళు వెళ్ళేటప్పుడు అందరూ చేస్తున్నారు, నాకు సంతోషం, అందరం చేసి వెళ్తాం. ప్రభువా మా ప్రయాణం తోడుకుండు, వాహనాలు నమ్మదైన కాదు ప్రభువా, ఏది అడ్డు రాకుండా క్షేమంగా నిద్ర లేకుండా ప్రయాణం, ఓకే దర్శనాలు అన్ని క్షేమంగా తీసుకెళ్ళాడుగా. ఒక్క మాట దేవునికి స్తోత్రం చెప్పేవా? వెళ్ళే అడుగు పెట్టి ఇంట్లో పోయి శుభ్ర నీళ్లు కడుక్కొని ఒక ఫ్యాన్ వేసుకుని అబ్బా సాలిపోయి వచ్చాను కూర్చున్నావు తప్ప ఒక్క మాట ప్రార్థన చేసేవా? ఈ మార్గ మధ్య మంతులు క్షేమంగా నడిపిన దేవా నీకు స్తోత్రం. ఇదిగో ఏ గమ్యానికి నేను చేరాలో ఆ గమ్య స్థానానికి అడుగు పెట్టించావు. మార్గ మధ్యలో ఎన్నో యాక్సిడెంట్లు ఉన్నాయి, చాలా మంది మాకు తెలియకుండా మరణించిన వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని అయితే క్షేమంగా తెచ్చావు ప్రభు అని చేరిన గమ్యానికి వెళ్ళి ప్రార్థన చేసేవా? ఇది దేవుడు చూసే మనసు. లోకాసు వార్త 17వ అధ్యాయంలో మీరు చదవద్దని చెప్పేస్తా. 10 మంది కుష్ఠరోగులు రోడ్డుని వెళ్తా ఉన్నారు దారిన. ఎవరో కుష్ఠరోగులు 10 మంది వెళ్తున్నారండి. ఆ త్రావులు యేసు ప్రభు వస్తుంటే కుష్ఠరోగి దగ్గర రాకుండా దూరం నుంచి చూసి, ఓ దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, మాకు ఈ రోగాన్ని తగ్గించు అని ప్రార్థన చేసుకున్న రోడ్డు మీద వస్తానే దూరం నుంచి దేవుడు అన్నాడు, మీరు వెళ్ళండి బాబు, వెళ్తా ఉండగలే మీ దేహాలు ఏమవుతాయి? శుద్ధులు అవుతాయి. మీరు వెళ్ళి యాజకుని కనపరచుకోండి, అంటే మీ సేవకుడి కాడికి వెళ్ళి మీరు కనపరచండి మీ దేహాలు అప్పుడు అని చెప్పేస్తారు అన్నాడు. వెళ్తున్నారండి, మధ్యలో ఏం జరిగింది చెప్పండి? మీ అందరూ తెలుసు, వాక్యం చాలాసార్లు చెప్పుకుంటాడు అయ్యారు. వెంటనే వాళ్ళు ఏమయ్యారు? శుద్ధులయ్యారు. చేతులు చూసుకున్నాడు, అందరూ బాగుపడ్డారు. మన కుష్ఠంతో పోయింది, బాగుంది, మొహం అంతా బాగుంది.
ఒక్కడేం చేశాడు చెప్పండి? సమరాయుడు వాడు 9 మంది ఎగిరికుంటా గంతులేసుకుంటా ఆనందించుకుంటూ పరిగెత్తుకుని వెళ్ళిపోయారు ఎవరింటికి వాళ్ళకి. అబ్బా ఎన్నాళ్ళు ఇది నా భార్య దగ్గరికి, నా బిడ్డల దగ్గరికి, నా బంధువుల దగ్గరికి పరిగెత్తారు. కానీ ఒక్కడు మాత్రం ఏం చెప్పండి? దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం ఏం చేయబడ్డాం? శుద్ధులయ్యవరా. కాబట్టి ఎవరికి వెళ్ళి మళ్ళీ కృతజ్ఞత చెప్పాలి? వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు వెళ్తున్న త్రావులోకి వచ్చి, అయ్యా నువ్వు చెప్పినట్లుగా నేను స్వస్థత పొందానని మోకాల మీద కింద పడి సాగిలపడి నమస్కరించి దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. నీవేనయ్యా నన్ను బాగు చేసినాడు. అరే మిగతా 9 మంది ఏరయ్యా అంటే వాళ్ళ సంగతి నాకు అంటే వెనక్కి తిరిగి వచ్చే ఎంతమంది ఉన్నారు చెప్పండి? తిరిగిన తర్వాత గమ్మాడి చేరినాక ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3 ఎత్తులు చెయ్యి. వెళ్ళేటప్పుడు ఎంతమంది ప్రార్థన చేశారు? ఎవరు చేశారా? చేయలేస్తారు, అందరు చేస్తారు కదా. మరి ఇంటికి చేరిన తర్వాత 3 చేస్తారు. ఈ రోజు నుంచి కాన్సెప్ట్ చేసుకుంది, ఏ పని నువ్వు ప్రారంభించావో ఆ పని ముగింపు తర్వాత కూడా ఏం చేయాలా? ఇది దేవుడికి కృతజ్ఞత చెల్లించే ప్రార్థన అబ్రహాములాగా. ఇక 3వది, అబ్రహాముకి తన బంధువుల మధ్య కలహాలు లేకుండా చూసుకున్నాడు. అందుకే అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? అత్యధికంగా అభివృద్ధి పరిచాడు. తర్వాత మన సమయం అవుతుంది కాబట్టి ఒక 2 మాటలు గుర్తు చేసి ముగిస్తా. చెప్పుకుంటూ పోతే టైం చాలు కాదు. 4వ పాయింట్లోకి వెళ్దాం రండి. ఆది కాండంలోనే 15వ అధ్యాయం మొదటి వచ్చి చదవాలి. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, తర్వాత 4వ వచనం కూడా చదవండి. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి. చాలు, నేను తీసుకోవాల్సిన పాయింట్ సమయం ఎక్స్ప్లెయిన్ చేసే సమయం కాదు, అందుకే తొందరగా వెళ్తున్నా. దీన్ని బట్టి 4వ మాటలోకి వెళ్దాం. యెహోవా వాక్యము అబ్రహామునికి ఏం కలిగింది? దర్శనమందు కలిగింది. 4వ వచనం, వాక్యమే అతని యొద్దకు అంటే ఈ 4వ పాయింట్ మనం అర్థం చేసుకుంటే వాక్య దర్శనాన్ని పొందుకున్న అబ్రహాము. వాక్యం అంటే ఎవరు చెప్పండి? ఎవరు వాక్యం? దేవుడేనా? చెప్పండి, వాక్యం ఎవరండి? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం కదా. అంటే దేవుడి దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి అబ్రహాములో నుంచి నేర్చుకున్న 4వ సంగతి ఏంటంటే వాక్య దర్శనాన్ని రోజు ఏం చేస్తున్నాడు అబ్రహాము పొందుకున్నాడు. నేను ఒక ప్రశ్న వేస్తున్నా, అమ్మా నువ్వు కాళ్ళు కింద పెట్టు, చెయ్యి కింద పడతావు, తర్వాత నాకు ఇబ్బంది పడి రైట్. చక్కగా నిద్ర బాబా, కొద్ది నిమిషాలు మేలుకో, మంచి విందు చేసి తీసుకుని వెళ్దాం. ఏం చెప్తున్నాను? అబ్రహాం ఒక ప్రశ్న. ఇప్పుడు అబ్రహాం చేసిన సందర్భం, ఈ రోజు ఉదయకాలమున ప్రార్థన అయితే అందరు చేసి ఉంటారు, వాక్యాన్ని ఎవరు చదివారు? కొద్దిసేపు అన్న బైబిల్ తీసి చదివారా? ఎంత సిగ్గండి, ఎంత అవమానం. ప్రార్థన అయితే అవసరమా? వాక్యం ప్రార్థన అంటే ఏంటిది? ఏం బ్రదర్? మన సోదంతా ఆయన చెప్పుకోండి. నేను ఒక ముక్క చెప్పండి, సోదంతా చెప్పుకోండి. దేవుడికి తెలుసు మనకేమి ఇవ్వాలో. ఇట్లా అన్నది మీరు బాధపడవచ్చు, ఆయన స్ట్రైట్ గా చెప్తుంది. మన సోది అంతా ఆయనకి తెలుసు. రోజు ఏమేం చేయాలో తెలుసు, ఏం లేదో తెలుసు. అన్నాడు, ఏమన్నాడు ప్రభు? మీరు అడక్క ముందే మీ సంగతి అంతా నాకు గుర్రా, నేను ఇస్తాను రా బాబు, అయినా మీరు అడగండి, అడుగుతారు, మీకు అలవాటు ఇస్తాను అన్నాడు. దానికి తర్వాత ఒక మాట ప్రభు అన్నాడు, నేను మాట్లాడేది మీకు అవసరమా కాదా? చెప్పండి, నేను మాట్లాడేది మీకు అవసరమా కాదా? నేను కాదండి బాబు, ఇక్కడికి నేను నుంచి తోటోండి. దేవుడు వాక్యంతో ఆయన అంటున్నాడు, నా మాట మీరు వింటారా లేదా? మనం దేని ప్రాధాన్యత ఇవ్వాలి? మొదటిది వాక్య ప్రాధాన్యత లేకుండా నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన అన్ని జరిగిపోతాయి అనుకోబాక. ఆయన చెప్పినది మనం మొదటి జీవితంలో పాటించాలి. అంటే ప్రార్థన నువ్వు చెప్పుకుంటావు దేవునికి, వాక్యము దేవుడు నీతో చెబుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాక్యం అంటే దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎందుకు వాక్యాన్ని ప్రక్కన పెడుతున్నాం? ఒకవేళ చదవటం రాదా, ఒక మాట విన్నావా? ఉదయం లేచి రీల్స్ పిచ్చి కదా మనకి, తిరగేస్తాం కదా. ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో ఎవరికైనా పంపించామా లేదా, అన్ని తిరగేస్తున్నాం. కానీ ఆ వాక్యాన్ని ఎప్పుడైనా చదివింది విన్నామా? ఎవరైనా వాక్యాన్ని ఒక నిమిషం క్లిప్పింగ్ పెడతారు కదా, అదన్నా విన్నారా? పొద్దున్న లేచి ఈ రోజు ఈ దేవుడు ఈ రోజు నీతో ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు విన్నారా? నీకు బైబిల్ చదవడం రాదు, చదువు లేదు నీకు అనుకో, చదువు లేని సంగతి చెప్తున్నా. ఆ క్లిప్పింగ్ అన్నా విన్నారా? ఫోన్ వాడతాం వచ్చు కాబట్టి వినలేము. మనకు అవసరంలా. ఏం కావాలి మనకి? లేచాను, దేవా నాకు ఆత్రం, నీకు స్తోత్రం, ఆమేన్, తొందరగా చేసే పని అయిపోయింది. ప్రభు అంటే సరే పద ఎంత ఉదయం నుంచి సాయం దాకా నీ ఎంతే తిరుగుతాడంట. ఒక్కసారైనా నేను చెప్పి తింటావేమో. నేను
ప్రతిసారి ప్రభువా నేను ఆడకెళ్తున్నా, ప్రభువా నేను ఏడకెళ్తున్నా, నాకు అది లేదు ఇది అంటామంటా కానీ ప్రభువా నేను వెళుతున్నా కదా నన్ను ఏం చేయమంటావు చెప్పు అనమంట. ఒక ఆయన రాస్తూ ఈ మాట చెప్పాడు, నేను ఏం చేయమంటావు చెప్పు అనమంట. చెప్పు అంటే చాలు వెంటనే దేవుడు రెడీగా ఉంటాడంట చెప్పడానికి. కానీ ఆయన చెప్పమంటానికి అవకాశం మనం ఈ రోజు ఒక చేంజ్ చేసుకున్నాం. అబ్రహాముకి దేవుడు వాక్య దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే అబ్రహాముని దేవుడు వాక్యము దర్శించాడో అది నమ్మాడు అతను, ఆ వాక్యాన్ని నమ్మాడు. అందుకే మనం 119 కీర్తనలో మనం చూస్తాం 70 చరణంలో, నీ వాక్యమే నన్ను నా బాధలు ఏం కలిగిస్తుంది. 50 వచనంకి వచ్చాక నీ వాక్యం నా పాదములకు దీపమును. 12 చరణం పాడండి. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మది నీచెను, నీ వాక్యమే కృపాశక్తి మెలుగు వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచెను. చాలండి. కాబట్టి దేవుడి వాక్యము ఏం చేస్తుందట, మన జీవితాల్లో వెలిగిస్తూ బ్రతికిస్తుంది. అందుకని అబ్రహాము ఆశీర్వదించబడడానికి మొదటి కారణము దేవునికి లోబడ్డాడు, రెండవ కారణం ప్రార్థనా పరుడుగా ఉన్నాడు, మూడవ కారణం ఎవరితో గొడవలో కలహాలు లేకుండా సమాధానంతో ఉన్నాడు, నాలుగోది దేవుని వాక్యం దర్శనాన్ని. వాక్యమే మన జీవితాలు ఏం చేస్తుందండి. అందుకే వాక్య ప్రమాణం ముఖ్యం మనకి. మనుషులు ఎన్నో చెప్తూ ఉంటారు, కల్పన కథలు అన్ని చెప్తూ ఉంటారు. మనుషులు ముఖ్యం కాదు మనకి, వారి సెకండరీ థింగ్. ఫస్ట్ థింగ్ ఎవరిది, దేవుని వాక్యం నీతో ఏం మాట్లాడి. ఈ సంవత్సరం మీకు వాగ్దానాలు తీసుకున్నారు కదా, ఎవరికి ఏ వాగ్దానం వచ్చిందో వాక్యం గుర్తు పెట్టుకున్నారా? రియల్లీ చూసావా, తుస్మనిపోయిందా ఆ రోజు. ఎక్కలేని ఉత్సాహం, ఎక్కలేని సంతోషం. ఓ దేవా మాట్లాడేసి తీసుకున్నా, అయిపోయింది. నాకు ఇది వచ్చిన మాస్టర్ గారు చదవండి, దేవుడిని దీవించింది కదా, అబ్బా నాకు ఈ సంవత్సరం దీవిన పోయావు. ఆ వాక్యాన్ని ఎత్తి ప్రార్థన చేసావా? ఆ వాక్యాన్ని పైన కింద ఏ వచ్చినాలు చెప్పాడో ప్రార్థన చేసావా? ఆ రోజు ఆ మొక్క తీసుకుని ఎగరడం గంతులు కాదండి. ఆ వాక్యం ఆ సంవత్సరం అంతా నీ జీవితంలో ఫలించడానికి దేవుడు ఏం చెప్పాడంటే ఆ అధ్యాయం మొత్తం చదవాలి. వాగ్దానం ఇచ్చిన మీరు ఎవరికైనా చెప్పండి, ఎవరికైనా గుర్తుందా వాగ్దానం మీద? ఎన్నో వచ్చినది 32 అయితే ఇంటికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదవండి. మునుపుడు కంటే అత్యధికమైన మేలు చేస్తానన్న అదే వచ్చింది. ఎలా చేస్తాడని మొత్తం ఉంది దాంట్లో. చెప్పినా ఎలా చేస్తాడని ఎగిరి గంతులేవ్వకండి, ఎలా చేస్తాడు, పైన నువ్వు ఎలా ఉండాలి, కింద నేనేం చేస్తాను, దాని పరిణామం ఏంటో చెప్తాడు అధ్యాయం మొత్తం చదివితే. అది వాగ్దానం ఉన్న రహస్యం. మనం ఆ మొక్క తీసేసుకుని చాలా మంది చెప్తాం, మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు తీసుకున్నారు. రాణులకు తీసుకెళ్ళా, మీరు తీసుకెళ్ళారు లేదా? వాళ్ళకి ఏం పని చేసింది మీరు చెప్పండి. ఇప్పుడు అంటే ఏదో మా ఇంట్లో నలుగురు తీసుకెళ్ళి ఇచ్చామన్నారు కదా, ఇచ్చారు రైట్. ఏం పని చేసింది వాళ్ళకి? ఏం తెలుసు? వాళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళ? వాళ్ళు చదువుతారు, దేవుడు నిన్ను అధికంగా ఆశీర్వదించును గాక అని చేసేవాడికి ఏమంటాడుక ఆశీర్వదించాడు అనుకున్నా. అయితే అక్కడ జరిగే పరిణామం ఏంటంటే అతనికి తెలియకుండా నువ్వు తీసుకెళ్ళిచ్చా, అతని మనసులో ఆ మాట నాటుకుంటుంది. ఆ వ్యక్తి మారు మనసు కొరకు ఆ అధ్యాయం నువ్వే చదివి ఆ అధ్యాయాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయాలి, అతనికి చెప్పాలి. రే నానా నువ్వు రావట్లేదుగా ప్రార్థనకి, ఇదిగో నీకు వాగ్దానం వచ్చి దీంట్లో దేవుడు ఇది చేయమన్నాడు, ఇది వద్దన్నాడు, ఇలా చేస్తే నీకు దీవెన అంట చెప్పమన్నాడు, చెప్పి అంతే. ఇది వాగ్దానంలో ఉన్న రహస్యం. ఇది నువ్వు తీసుకున్న వాక్యంలో రహస్యం. ఇదేమీ లేకుండా ఆ మాట తీసేసుకొని సరే పోని దాని రోజు అదే మాట తలుసుకొని ఏమైనా ప్రార్థన చేస్తున్నారా? చేయకపోతే ఎట్ట ఫలింపు వచ్చిందండి? వాక్యాన్ని ఎత్తకుండా ఆ మాటను ఉచ్చరించకుండా వాక్యం మన జీవితంలో పని గుర్తుపెట్టు. కాబట్టి దావీదు అంటాడు 119 కీర్తన 9వ చరణం అంటాడు, నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నా, నా హృదయమైన పలక మీద రాసుకున్నా, మర్చిపోతానేమోనండి. నా హృదయంలో ఉంది కాబట్టి ఎప్పుడు కళ్ళు మూసుకున్న అదే కనపడుతుంది, ఎప్పుడు నుంచి నోట్లో నుంచి మాట వస్తే అదే బయటకు వస్తుంది, ఎప్పుడు పండుకొని నిద్రపోతున్నా అదే గుర్తొస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఉంది వాక్యం?
119, 7, 8, 9 వచ్చిన మీరు చదువుకొని పెట్టుకోండి. హృదయంలో రాసుకుని ఉన్నాడంట. అంటే కళ్ళు మూసినదే కనపడుతుంది. కళ్ళు ఇప్పుడు చెప్పండి, మనం అప్పుడప్పుడు అంటాం చూడండి, హృదయం ఎక్కడ ఉందంటే ఒక సామెత చెబుతారు, పాట పాడతారుగా. పాత సినిమాలో పాట పాడేవాళ్ళు చాలా మంది కుర్రాళ్ళు పాడతారు. హృదయం ఎక్కడ ఉందంట? నీ చుట్టూనే తిరుగుతుందంట. ఎవరి చుట్టూ? లోపల ఎవరుంటే ఆడు చుట్టూ తిరుగుతుందంట. తెగ పాడేవాళ్ళు రాసేసుకొని ఆ పాట ట్యూన్గా పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ హృదయం అంతా ఈమెతో నింపబడింది కాట పాపం. అది కళ్ళు మూసుకొని ఆమె కనపడుతుంది, ఆయనే కనపడతాడంట. లోకపరమైన ప్రేమలో అంత మాధుర్యాన్ని రాసేది కవులు. ఆత్మీయ ప్రేమలోకి వస్తే మన హృదయంలో కూడా ఎవరు నింపబడితే ఎవరు కనపడతారు? ఇప్పుడు చెప్పండి. దాన్ని బట్టి ఒక ప్రేమికురాలు ఒక ప్రియుడిని చూసుకొని హృదయం అంతా నీ చుట్టూ తిరుగుతున్నాడంటే వాడు లోపల నిమగ్నం అయిపోయాడు కాబట్టి కనపడతాడు నీ కళ్ళతో. ఆ వయసు అలాంటిది కాబట్టి ప్రభు దగ్గర నేర్పించుకున్న మన జీవితాల్లో కూడా మన హృదయం అంతా దావీదు వలె దేవుడు వాక్యం చేత నింపుకోగలిగితే ఎవరు కనపడతారండి? ఎటు చూసినా ఆయనే కనపడతాడు. ఎటు పోయిన అదే వాక్యం కనపడింది. ఆ వాక్యమే మన జీవితాలకు నడిపిస్తుంది. చివరి మాట చెప్పి ముగిద్దాం. 1, అబ్రహాము లోబడ్డాడు, పిలుపుకు లోబడ్డాడు, అందుకే అభివృద్ధి పొందాడు, ఆశీర్వదించబడ్డాడు. 2వది, అబ్రహాము ప్రార్థనా పరుడిగా ఉన్నాడు, ఎక్కడ ప్రార్థన చేశాడు, అందుకే అభివృద్ధి పొందాడు. 3వది, అబ్రహాము కలహాలు లేకుండా సమాధానంగా ఉన్నాడు, సమాధానాన్ని కోరుకున్నాడు, కలహాలు కొట్లాటలు కోరుకోలేదు, అందుకే ఆయన అభివృద్ధి పొందాడు. 4వది, అబ్రహాము దేవుని వాక్యాన్ని పొందుకున్నాడు, దర్శించాడు, వాక్యం ద్వారా నడిపించబడ్డాడు, అందుకే ఆయన అభివృద్ధి చెందాడు. యోహాను సువార్తలో దానికి తగ్గ ఒక మాట ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ వచ్చిన ఒకసారి చదవండి, మీకు ఆ వాక్య అనుభవాన్ని చెప్పి నేను పక్కెళ్తాను. 8వ అధ్యాయంలో ఒక మాట రాయబడిందని త్వరగా చూద్దాం. ఈ రోజు మొదటి ఆదివారం బల కార్యక్రమం ఉంది. అదే సమయంలో మరి దూరం నుంచి వచ్చాం కాబట్టి ఒక 10 నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఓపిక చేసుకుని విందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము వచ్చిన 31వ వచ్చిన చదవండి. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరైతే వాక్యములో నిలిచి ఉంటారో వారు ఎక్కడున్నట్లు? సత్యములో ఉన్నట్టు. వాక్యం లేకపోతే సత్యం లేదు, అసత్యం ఉందన్నమాట. కాబట్టి సత్యంలో ఉన్నామా? సత్యం అంటే నిజం, అసత్యం అంటే అబద్ధం. వాక్యమందు నిలిచి ఉంటే నిజంగా నాకు శిష్యులు అవుతారు. శిష్యులే కాదురా బాబు, మీరు సత్యమును గ్రహిస్తారు. మరి వాక్యం లేకపోతే 37 వచ్చింది చదవండి. 37, మీరు అబ్రహాము సంతానమనియు నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు ఏమి లేదు, చోటు లేదు కనుక నన్ను బాగా గుర్తుపెట్టుకుని వచ్చిన పైన కింద ఉంది. నిలిచి ఉంటే సత్యం, లేకపోతే చంపటం. రెండింటి దగ్గరే ఉన్నారు. చంపేవారుగా ఉంటారు. చంపేది ఎవరు? మనుషులు చంపేది ఎవరండి? మనం ఏమంటాం? మనుషులు చంపేవాడిని నరహంతకులు, హత్య చేసేవాళ్ళు అంటారు కదా. అంటే హంతకుడు ఎవడు? అపవాది వాడే. యోహాను సువార్త 10:11 ఉంటుంది. వాడు దొంగయ్యి దోచుకునేవాడు, హత్య చేయవాడు అనేది అక్కడ. అంటే వాడి పేరు హంతకుడు. కాబట్టి వాక్యమందు లేకపోతే, వాక్యము నిలిచి లేకపోతే, హృదయంలో వాక్యం లేకపోతే మన జీవితాల్లో హంతకుడైనటువంటి అపవాది జ్వరపడతాడు. జ్వరపడి ఏం చేస్తాడు? లోకాసు వార్త పక్క పేజీ తిప్పండి. జ్వరపడి ఏం చేస్తాడు? లోకాసు వార్త 11వ అధ్యాయం త్వరగా చూడండి, పక్క పేజీ తిప్పండి. 11వ అధ్యాయం 24వ వచ్చిన చదువుతారా? 24 వచ్చిన. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెతకుచుండును, దొరికినందున దొరకనందున నా ఇంటికి తిరిగి వెళ్ళదనుకోని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి చూచి వెళ్లి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్ర ఆత్మలు వెంట పెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందువలన ఆ మనిషిని కనపడిసింది మొదటి దానికంటే చెడ్డదగినని. ఇది మీకు అర్థం అవడం కొరకు నేను మీ భాషలో చెప్తున్నా. ఒక మనుషుడికి దెయ్యం పట్టిందంట, అపవిత్రాత్మ పట్టిందంట. వచ్చిన తర్వాత ప్రార్థన చేశారంట, అపవిత్రాత్మ విడిచి వెళ్ళిపోయిందంట. అమ్మా నిద్రబాబాకి తల్లి గంట కింద చేదియండి. విడిచి వెళ్ళిపోయిందంట. శుభ్రం పడి ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. ఇల్లు నీట్ గా ఊడ్చారు, కడిగారు, అమర్చారు, భలే నీట్ గా పెట్టుకున్నారు. కానీ ఇంట్లో ఏం లేదంట రాయబడింది అక్కడ. 24 వచ్చింది. ఇంట్లో ఏం లేదంట, నీళ్లు లేవు అంట. ఇంట్లో ఏం లేవు, ఇల్లు నీట్ గా రెడీ చేశారు కానీ ఇంట్లో ఏం లేవండి. నీరు అంటే ఇక్కడ దేవుడి వాక్యం, గుర్తుపెట్టుకో. నీళ్లు లేకపోతే అప్పటికి ఆ దెయ్యం వచ్చి చూసిందంట, అరే ఇల్లు మాత్రం భలే అంగా వైభవంగా చేశారు, బాగుంది,
రంగరంగ వైభవంగా బాగుందిరా, ఎక్కడ ఉండాల్సిన భలే నీట్గా ఉంది అనుకొని ఆ అపవిత్రాత్మ ఏం చేసిందంటే, అబ్బాయి ఇంట్లో మనం ఉంటానే బాగుందని చెప్పి వెళ్ళి ఎంతమంది తెచ్చుకుందంట? 7 తెచ్చి ఆ ఇంట్లో కాపురం పెట్టేసింది. నీరు లేకపోతే ఎన్ని కాపురాలు ఉంటాయి ఏం చెప్పండి? 7 దెయ్యాలు కాపురం ఉంటాయి. ఏమైంది ఆ ఇల్లు? ఒక దెయ్యానికి అలాడిపోతే 7 దెయ్యాలు పట్టుకుంటే చెప్పండి, 7 దెయ్యాలు పట్టుకుంటే బహుదారుణం. అందుకని ఆలోచిద్దాం ప్రియులారా. కాబట్టి నీరు కలిగినటువంటి చోట్లు మనం నివసించేవారుగా ఉండాలి. ఎన్ని విషయాలు ఉన్నాయి? ఎన్ని విషయాలు విన్నా అబ్రహాము దీవించబడడానికి కారణం? 4 విషయాలు 5 విషయాలు విన్నాం. ఒకటి ఆయన పిలుపుకు లోబడ్డాడు, 2 ప్రార్థన చేశాడు, 3వది సమాధానంగా ఉన్నాడు, 4వది వాక్యం ద్వారా. 5, 6 మాటలు చెప్పి నేను ముగించాను. ఎందుకంటే ఇంకా 20 నిమిషాలు టైం ఉంది. అందుకే నేను ఎక్కువసేపు టైం తీసుకోండి. చదివి ముగిద్దాం పాఠాన్ని. ప్రభు చిత్తం మీద మళ్ళీ ధ్యానిద్దాం. చదువుదాం. చూడండి 5వ మాట అలా చదివేసేయండి. ఊరికి ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాం. 5వ మాట 14:20 వచ్చిన ఆదికాండం 14:20. త్వరగా చూడండి. ఆదికాండము 14:20 వచ్చిన నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక. సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలోనూ ఇతనికి 10వ వంతు ఇచ్చెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరైనా అబ్రహాం ఏం చేశాడు? 10వ వంతు ఎవరికి ఇచ్చాడు? 13వ అధ్యాయము 2వ వచ్చిన కూడా చదవండి త్వరగా. అబ్రహాము వెండి బంగారమును పశువులు కలిగి బహు ధనవంతుడయ్యాడు. రైట్. బహు ధనవంతుడైన వాడు ఇవ్వటం చాలా కష్టం, కొంతమంది ఇవ్వటం చాలా ఇష్టం. ఓకే, పరిస్థితిని బట్టి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది పిసినారి వాళ్ళు ఇవ్వలేని పరిస్థితులు ఉంటాయి. మనకు వాళ్ళ సంగతి కాదు. కానీ అబ్రహామును దేవుడు అత్యధికంగా అభివృద్ధి పొందడానికి, విస్తరింపచేసి ఆశీర్వదించడానికి 5వ కారణం ఏంటంటే, అబ్రహాము దేవునికి ఏమి ఇచ్చాడండి? 10వ భాగం ఇచ్చేవాడు. ఎవరికి? ఎందుకు ఇచ్చాడు? నీవు నన్ను ఆశీర్వదించావు, నా సంపద ఆశీర్వదించావు, నా పిల్లలను ఆశీర్వదించావు, నా పశువులను ఆశీర్వదించావు, నాకు కలిగి ఉన్న బహు విస్తారమైన దేవుని ఇచ్చావు. ఇచ్చిందంతా నీదే, నాదేముంది? అందుకని నేను ఏమి ఇవ్వాలి నీకు? చెప్పండి, ఏమి ఇవ్వాలి నేను నీకు? దేవుని పిల్లలైన వారికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, దేవుని భాగాన్ని దేవునికి. ఎన్నిసార్లు కాజేసి ఉంటాం మనం దొంగతనంగా? ఎన్నిసార్లు దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వకుండా దోచుకుని ఉంటాం? మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో చెప్పాడు, మీరు నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం ఇవ్వకుండా మీరు దొంగిలిస్తున్నారు, అందుకే మీ జీవితాలు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది, చినిగిపోయిన సంచిలో మీ సంపాదన కనపడుతుంది. నేను ఇస్తే కదా మీకు ఆరోగ్యం ఇస్తుంది, నేను ఇస్తే కదా మీరు వెళ్ళి పని చేసుకోగలుగుతుంది, నేను ఇస్తే కదా మీరు చేయగలుగుతుంది. మరి నాకు 10వ వంతు ఇవ్వడానికి భయం ఏంటి? 100 రూపాయలు 10వ వంతు అంటే 10 రూపాయలు, మిగతా 90 రూపాయలు నీయే కదా. అది కూడా నీకు 100 రూపాయలు సంపాదించే మార్గం ఎవరిచ్చారు? మరి ఆయనకి ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నావు? ఇది చాలా మంది గొంతు పట్టుకుంటారు. నేను చూసిన కానీ ఎప్పుడు చూసిన భాగాలు అంటారు ఏదో అనుకుంటా. నిజంగా లోకస్తులకు అర్థం కాదు. కానీ నువ్వు నిజంగా దేవుని ప్రేమ ఎరిగిన వాడు అయితే, దేవుడు నా కుటుంబంలో ఒక సభ్యుడు, నా కుటుంబ యజమానుడు ఆయనే అని కానీ తెలుసుకుంటే ఏం చేస్తావు చెప్పనా? నువ్వు తినే ముద్ద అన్నం ఫస్ట్ ఆయనకే పెడతావు. అర్థమైందా? ఒక ముద్ద తీసి పక్కన పెడతావు, ఆయనకి వెళ్ళిపోయింది. నువ్వు వండుకునే అన్నం ఉందో చూసారా? ఒక రైస్ వండుకుంటారు చూసారా? పల్లెటూరులో మేము చేసిన సందర్భాలు చెబుతున్నా. పల్లెటూరులో అందరూ మీరు కూడా వండుకుంటారు రైస్లు, ఇక్కడ స్పెషల్ గా తెచ్చుకుంటాం. మేము వండుకునేట్టు ఒక సోల లేదా గిద్దుడు రైస్ వండుకుంటున్నాం, ఒక 1 కేజీ రైస్ వండుకుంటున్నాం. దాంట్లో నుంచి మొదటి స్థానం ఎవరిది? ప్రభువా, నువ్వు నా ముందు కనపడతలేదు కాబట్టి, నువ్వు అన్నం తింటలేదు కాబట్టి అన్నంలో 2 వస్తే వాళ్ళకి పెట్టండి మొదటి భాగం. దేవుని పేరట వచ్చిన వారికి 2వది. ఎవరైనా అడుక్కోవడానికి ఎవరైనా వచ్చినప్పుడు బెగ్గర్స్ కైనా పెట్టినా దేవునికి ఇచ్చినట్టే. లేదు, నేను అక్కడ దాకా పోలేను, నాకు సంఘం ఉంది, నేను సంఘంలో ఇవ్వాలి కాబట్టి నేను ఆ సేవకుడికో లేదా ఆ కుటుంబంలో ఎవరికైనా భోజనం పెడితే వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు, నీ రోజు ఉదయకాలమును సాయంకాలము ఏదైతే భోజనం చేసుకుంటావు, వండుతున్నావో, వండిన దాంట్లో పాత్రలో పోస్తావు కదా బియ్యము, దాంట్లో నుంచి మొదటి గుప్పిడి తీసి పక్కన పెట్టండి. అది ఎవరి భాగం? నీకు కూరగాయలు బండిని ఒకటి తీసి పక్కన పెట్టు, మొదటి భాగం అయింది. నీకు చిక్కుడుకాయలు వేసుకున్నా లేదా తోట వేసుకున్నా తీసి పక్కన పెట్ట. అంటే ప్రతి దానిలో ఎవరిని భాగస్తులు చేసుకుంటున్నావు? ఇది వేరేగా ఆలోచించుకుంటే నేనేం చెప్పలేను. దేవుణ్ణి భాగస్తుడిగా చేసుకోవడం అంటారు దీన్ని. అంటే నా జీవితం అంతా ఆయనదే కదా,
ఆయన ఇస్తే కదా గాలి పీల్చుకున్నా తిన్నా ఉండేది. కాబట్టి ఆయన దానికి ఇవ్వడంలో తప్పేంటి అని ఆలోచించిన వాడికి అర్థమైంది ఇది. కొంతమందికి అర్థం కాదు, ఇల్లు ఆ లాజిక్ తెలియదు, చేసి చూపించేవాడు తెలుసు. అబ్రహాము తెలుసు ఆ బాధ. అరే పిలిచింది ఆయన, నన్ను ఆశీర్వదించింది ఆయన, ఆయన దానికి నాకు బాధ ఏంటి అని అబ్రహాం అంత ధనవంతుడైనా ఏం చేశాడు? అన్నిటిలో అన్నాడు కదా, అక్కడ అన్నిటిలో ఏమిచ్చాడు? ఒక డబ్బుల విషయమే కాదు చేసింది అక్కడ. మనం అయితే చాలా వరకు డబ్బులు చదివేసేస్తాం. డబ్బుల విషయాలు కాదు ఇక్కడ కావాల్సింది. ఏం కావాలండి? అన్నిటిలో దేవునికి ఏమి ఇవ్వాలి? భాగం ఇవ్వాలి. అది తిండా, వచ్చిన సామాగ్రి, పొలమా, ఏదైనా. కొంతమందికి పిల్లలకి బర్త్డే చేసుకుంటాం కదండి, కేక్ బర్త్డే చేసుకుంటాం, మన ఇంటికాడ జరిపించేసుకుంటాం. మరి దేవుడికి ఏమి ఇచ్చావు? అవసరమైతే పాస్టర్ గారి చేత ఫోన్ చేయించుకొని ఏదో ఇస్తాం. అట్లా కాకుండా మన ఇంటికి చేసుకుంటాం కదా. మరి మొదటి కేకులో మొదటి భాగం ఎవరికి ఇచ్చావు? ఇచ్చేవరికైనా? నేను అడుగుతున్న ప్రశ్న. ఏవో మనం ఏం చేస్తాం, నాన్న నువ్వు మొదటి తిను, మమ్మీ నువ్వు మొదటి తినని ఇచ్చేస్తాం. పక్కన పెట్టండి, ఫస్ట్ తీసాడు పక్కన పెట్టండి. ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చు. కానీ దేవునిది ఇది అని పక్కన పెట్టినప్పుడు ఆ సమయానికి ఎవరికి ఇవ్వాలో దేవుడే పంపిస్తాడు. ఎవరో అది వాళ్ళకి ఇచ్చేసే. అది దేవుడు భాగం. అది పేదవాడు వచ్చాడా, ఇచ్చేసేవాడికి ఇచ్చేసే. ఇది దేవుడు భాగం. దేవుడి సొమ్ము దేవుడు తింటాడు కాదు ఉద్దేశం ఇక్కడ. మా మత్తయి సువార్త 24 మీరు చదివితే మీకు అర్థమైంది. నా పక్షాన్ని ఒకడు అడుక్కునేవాడు వస్తాడు, వాడికి బట్టలు ఇచ్చారా, వాడు ఆకలి అయితే అన్నం పెట్టాడా, వాడికి చేస్తే నాకు. అది దేవుడు చెప్పే లాజిక్ అక్కడ. అది అర్థం చేసుకోవాలి మనం. చాలా మంది తెలియదు ఈ విషయం. అందుకని అబ్రహాము దేవుడికి ఏమి ఇచ్చాడట? 10వ భాగం. ఈ నెలలో ఒక తీర్మానం చేసుకుందాం మనం. మన జీవితంలో ఎన్నిసార్లు వెనక్కి బిగపడుతున్నాం. మనం ఎలా ఉండాలా, ఎలా ఉండాలా చెప్పండి. ఇలా ఉండాలా, ఎలా ఉండాలా? దేవుడు కోరుకుంది ఎలా? నిన్ను తలగా చేస్తాను కానీ తోక చేయి. మనం ఏం చేస్తాం? దేవుడి దగ్గర ఎప్పుడు ఇలా ఉండాలి కానీ మనుషుల దగ్గర ఇలానే ఉండాలి. గుర్తుపెట్టుకుని దేవుడి దగ్గర ఇట్లా ఉండాలి. మనం ఎప్పుడు చేయి పట్టుకొని తీసుకోవాలి ఆయన దగ్గర. మనుషుల దగ్గర ఇలా కనపడాలి. అర్థమైందండి? మనకు ఉన్నా లేకపోయినా మనం ఏం చేయాలా? ఒక మాట చెప్తాను మీకు, ఎందుకంటే ఇంకా చాలా టైం అయిపోతుంది. ఈ రోజు ఎక్కువ అయిపోతుంది. సారైపోతే విధవరాలు ఒక ఆమె ఉందిగా, ఆమె ఆ రోజు కరువు వచ్చింది. ఇక ఆ రోజులో కొద్దిగా పిండి ఉంది, నూనె ఉంది, ఆ రోజు పోసుకొని తిని చచ్చిపోతారు. ఇక లేదు, ఇక అయిపోయింది. చనిపోయే టైం అదే. కానీ అక్కడికి ఎవరు వచ్చారు? డైజెంట్ ఏలియా గారు అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేశాడు ఏలియా? అమ్మా నాకు మంచిగా అవుతుంది, కొంచెం మంచు వాటర్ తీసుకురామన్నాడు. వాటర్ తెస్తాను కదా, తిరిగి వెళ్ళేదాడు వాటర్ తో పాటు ఏం చేయమన్నాడు? బాగా ఆకలి అవుతుంది అన్నట్టు వాడు వచ్చాడు, కొంచెం అప్పం ఏదంటే తీసుకుంది. ఆమెమంది ఈ ఊరికంటే అయ్యారు, నా పిల్లోడికి నేను ఇద్దరు, మా భర్త లేడు చనిపోయి నేను మా పిల్లోడు ఉన్నాం, కొంచెం నూనె ఉంది, తొట్లో కొంచెం పిండి ఉంది, ఈ రోజు ఒక రొట్టు పోసుకుంటే ఇద్దరికి వచ్చింది, ఇక రేపు ఆ సంగతి తెలీదు, చచ్చిపోవడమేమో పని అంతేనండి. ఆయన అన్నాడు ఓకే దాంట్లో నుంచే తీసుకురావు అన్నాడు. ఇప్పుడు ఏమనుకుంటారు కొంతమంది ఈ వయసులో ఉంటే, ఈయన ఎంత కక్కుతోడ్రా, మేము తినలాగా మేము చేస్తాం, దాంట్లో తెమ్మంటాడు ఏందిరా అనుకునే వాళ్ళు చాలా మంది డైవర్ట్ చేసుకుని ఉన్నారు. రియల్ గా అర్థం చేసుకోండి. ఏలియా ఏ ఉద్దేశం చెప్పాడో, ఆమెకి ఏ ఉద్దేశం అర్థమైందో ఎదురు మాట్లాడాల. సరేనయ్యా తెస్తానని వెళ్ళిపోయింది. వెళ్ళి తీసుకొచ్చింది చిన్న అప్పం, ఒక గంటి పిండితో ఎంత పెద్ద రొట్టె వచ్చింది. దాంట్లో ఆయనకు పోస్తే ఇంకీలకి ఎంత ఉంటుంది. అది తిన్నాడంట, కడుపు నిండిపోయిందంట. అది తిని తాగి అన్నాడు దీవించి వెళ్ళిపోయాడు. ఏమి దీవించి వెళ్ళిపోయాడంటే 3.5 సంవత్సరాలు కరువు ఉంది. ఇప్పుడు ఈ కరువులో నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోతుంది, నీ తొట్లో ఉన్న పిండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ 3.5 సంవత్సరాలు హ్యాపీగా తినండి నువ్వు నీ పిల్లడు అని చెప్పి వెళ్ళిపోయాడు. అందరు ఏడ్చి చచ్చిపోతున్నారు, ఎండిపోయారు. కొంతమంది ఊళ్ళో వదిలిపెట్టిపోయిన చనిపోయి భయంకరమైన పరిస్థితిలో ఉంటే ఈ కుటుంబం ఎలా ఉంది చెప్పండి? దేవుడికి ఇచ్చిన తప్ప అది తింటున్నారు, అక్కడే ఉంటుంది. ఒక గింటి తీసుకుని పోయింగిలో మళ్ళీ గింట ఆడే ఉంటుంది, నూనె పోయింగిలో మళ్ళీ నూనె ఆడే ఉంటుంది. ఇది ఎంత ఇచ్చిస్తాను? చిన్న లాజిక్. అంటే అక్కడ ఆర్థికంగా ఇచ్చిందా లేకపోతే ఎలా ఇచ్చింది? ఆహార పరంగా కూడా చేశాడు. అంటే అబ్రహాం కూడా ఏం చేశాడంటే ఆహార పరంగా చేశాడు, ఆర్థిక పరంగా చేశాడు, వస్తువుల్లో చేశాడు, వస్త్రాల్లో చేశాడు, అంటే అన్నిటిలో ఇచ్చాడు అని అన్నాడు. చివరి మాట చదివి ప్రార్థన చేద్దాం. లాస్ట్ మాట 18:10 వచ్చింది. 18:10 18 చదవండి. వచ్చేందును అప్పుడు నీ భార్య అని శారా ఒక కుమారుని కనుగును, ఆ శారా ఆయన వెనక నుండి గుడారము ద్వారా మంది వీణుచుండెను. రైట్. మొదటి నుంచి మీరు చదివితే 18వ వచనంలో ఎండవేళ టైంలో నేను చదివేస్తా చూడండి, టైం లేదు కాబట్టి. ఎండవేళ టైంలో అబ్రహాం ఇంటికాడ కూర్చున్నాడు గుడారంలో. అప్పుడు యెహోవా అతనికి ఏం చేశాడు? కనబడ్డాడు.
ఆయన ఎట్లా కనపడ్డాడు? ముగ్గురు మనుషులుగా కనపడ్డాడు. వారు వెళుతూ ఉండగా అబ్రహాం ఏం చేశాడంట? పరిగెత్తుకుని వచ్చి నేల మట్టుకు వంగి నమస్కరించి, అయ్యా ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉండేట్ల నీ దాసుని దాటిపోవద్దయ్యా. దేవుని సేవకులు వచ్చినప్పుడు, లేకపోతే దేవుడు ప్రత్యక్షంగా ఆయన వచ్చినప్పుడట, అబ్రహాము వయసు ఎంత అప్పటికి? 99 సంవత్సరాలండి. 99 దాటిపోయి 100 సంవత్సరాల వయసులో పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు. వెళ్లి మోకాల మీద పడి కూర్చుండి బజ్జులాడుకుంటాడు. ఏమని? నీ కటాక్షం నా మీద ఉంటే నీ దాసుని నేను కొంచెం నీళ్లు తెప్పిస్తా, కాలు కడుక్కోండి, చెట్టు కింద కొంచెం అలసట తీసుకోండి, కొంచెం ఆహారం తెస్తా, మీ ప్రాణాలు బలపరచుకోండి, తర్వాత మీరు అంటే ఏం చేస్తున్నాడు ఆ వయసులో? ఆతిథ్యం ఇస్తున్నటువంటి దాటిపోవద్దయ్యా, మా ఇంటిని దాటిపోవద్దయ్యా. గుడ్డివాడికి యేసుప్రభు త్రావణ వెళుతున్నాడు, కళ్ళు రెండు కనపడతల్లా. ఆ త్రావణ ఎవరు వెళ్తున్నారో తెలియదు, కేకలు వినపడుతున్నాయి. ఎవరు వెళ్తున్నారని చెప్పారు? దావీదు కుమారుడు యేసుప్రభు త్రావణ వెళ్తున్నప్పుడు ఏం చేసి ఎన్నుకుంటాడు? చెప్పండి, ఏం చేశాడండి? దాటి వెళ్ళొద్దని వెర్రిగా కేకలేస్తున్నాడు. అయ్యా నువ్వు వెళితే నాకు అవకాశం అందరండి ఎవరు మూసుకున్నా, ఏది నీ గోళ, 100 నుంచి గోళ చేస్తాం అంటే అయినా ఎక్కువగా కేకలేసాడంట. ఆ మాట ఎవరున్నారండి? వెనక్కి తిరిగి వచ్చి, ఏం కావాలి చెప్పబ్బా? నాకు దృష్టి కావాలయ్యా. దేవుడు చూపించాడా లేదా? అబ్రహాము చూడండి ఎంత ఆసక్తితో 99 కాదు 100 సంవత్సరాలు పరిగెత్తుకుంటూ వెళ్లి మోకాల మీద పడి, నీ దాసుని దాటి వెళ్ళొద్దు ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉంటే ఒక్కసారి నన్ను కరువించి కటాక్షించి నా ఇంటికి వచ్చి ఆతిథ్యము. అప్పుడు ఏం చేశాడు చెప్పండి? చిన్న ఆతిథ్యం అని పెద్ద ఆతిథ్యం చేశాడు. ఒక దూడను తీసుకొచ్చి కోసి, మామూలు వింది కాదు, 3 మాణికల రొట్టెలు పిండి చేసి పడేసింది వాళ్ళ భార్య. తిన్నారు, హ్యాపీగా దీన్ని దీవించి వెళ్ళిపోయారు. అప్పుడే వాళ్ళకి సంతానం ఇచ్చింది. అంటే ఈ చివరి వచ్చిన భాగాన్ని మనం నేర్చుకోవాల్సింది, అబ్రహాము అత్యధికంగా అభివృద్ధి పొందడానికి చివరి కారణం ఏంటంటే ఆతిథ్యాన్ని మరిచిపోకుండా. హెబ్రీ పత్రికలో ఆ మాట ఉంది, ఆతిథ్యం చేయటం మరిచిపోవద్దు, అది మీ ధర్మం అన్నాడు. అంటే దేవుని పిల్లలు మన ఇంటికి వచ్చిన, దేవుని సేవకులు మన ఇంటికి వచ్చిన వారికి ఏం చేయాలి మనం? ఏది నీకున్న దాంట్లోనే, ఏదో పెద్ద పెద్ద తీసుకొచ్చేయని అవసరం లేదు. వచ్చిన వాళ్ళు గౌరవించి 2 సార్లు కూర్చోండి, ఆయన కూర్చోబెట్టి ఒక చిన్న గ్లాసు మంచిలు ఇస్తేనే దేవుడు ఏమన్నాడు? పరలోకం నుంచి మీ ప్రతిఫలం ఉన్నాడు. ఇంకా అక్కడ ఎన్నో రకాలు చేస్తే ఎంత ప్రతిఫలం? చాలా మంది ఎందుకు ఆ విషయాల్లో నిర్లక్ష్య ధోరణి కనపడుతూ ఉంటది, లెక్కలేని తనంగా ఉంటాం. మన దేవుని సేవకులనే కాదు, దేవుని పిల్లలు మన ఇంటికి వచ్చినా ఏం చేయాలి చెప్పండి? ఒకటి సేవకులు వస్తారు, వారికి చేసి ఆతిథ్యం చేస్తాం. కొంతమంది దేవుని పిల్లలు మందిరంలో కలిసిన వాళ్ళు మన ఇంటికి వచ్చిన మనం ఏం చేయాలా? కనీసం మంచి నీళ్ళు నేర్చుకోండి, సంస్కారం అది. పలకరించడం నేర్చుకోండి, వందనాలు చెప్పడం నేర్చుకోండి. అది కూడా చేయాల్సింది. ఆ సంగతి మనకి పోతే పోనీ ఇడిపోయే వాళ్ళు ఉంటారు. ఇంక నువ్వు ఒక సంఘాలకు వచ్చి ఏం ఉపయోగం? ఒక సంఘంలోనికి, ఒకే కుటుంబంలో, ఒకే ఆరాధికులుగా ఒక సంఘంలో మనం చేర్చబడినప్పుడు, నీ ఎదుట నీ సహోదరి కనబడినప్పుడు నువ్వేం పలకరించాలి? ఇందాక అయ్యగారు చెప్పాడు, మీ పక్కాలని సకండించి పలకరించమని చెప్పినప్పుడు, అప్పుడు నాకు చూసే కొంతమందిని ఎంతో సంతోషంతో మొఖాలు నవ్వుతూ పలకరించారు. రోడ్డు మీద కనపడినప్పుడు చేస్తున్నారు అట్లాగా చేయరు. కనపడి ఇడిదాడిపోయి చాలా మంది. ఏమైంది? ఎందుకంత మీకు అంత కక్ష? ఒకే సంఘంలోకి వచ్చి మనం ఆరాధించాలి కదా. అప్పుడు ఏం చేయాలి మనము? మరి కనీసం మంచినీళ్ళు మనం ఇంటి మీదకి వచ్చి వెళ్తారా, అక్కడ మంచిలు తాగేళ్ళక్క, అమ్మ టైం లేదు వెళ్తారా, సరేనక్క వందనాలక్క, పని టైం అవుతుందా వెళ్ళిపోతుంటే వెళ్ళని. నీ ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ నేర్చుకోవడం సంస్కారం ఏంటంటే, ఒక గిన్నె చన్నీళ్ళన్నా వందనాలు చెప్పి వాళ్ళది దేవుని పిల్లల లక్షణం. లోకస్తులు వస్తారు, వాళ్ళకి మనం పేటేసి కూర్చోబెట్టి ఎన్ని రకాలు చేస్తామండి. మన అధికారులు వస్తే, మన మీద నమ్మనోడు వస్తుంటే ఎన్ని చేస్తాం? మరి నమ్మినోడు ఎంత గౌరవించాలి మనం? నమ్మినోడు మనతో సమానులు అవ్వాలన్నమాట. ఏ స్థితిలో ఉన్నా మనం అందరం ఒక కుటుంబంలో ఉన్నాం. అందుకని మనం ఒకరినొకరు ఏం చేసుకోవాలి? గౌరవించుకోవాలి, ఆతిథ్యాన్ని. కాబట్టి ముగింపు చేస్తున్నా, ఒకసారి చెప్పండి, మనం ప్రార్థన చేద్దాం. అబ్రహామును మనం చదువుకుని వచ్చిన భాగం ఏంటిదండి? 17వ అధ్యాయం 2వ వచనం ఏమని రాయబడింది అక్కడ? నీతో నేను నిబంధన చేసి మధ్య నిబంధనను నియమించి ఏమన్నాడు? నిన్ను అత్యధికముగా. అబ్రహాము అత్యధికంగా అభివృద్ధి పొందడానికి కారణాలు ఎన్ని చెప్పాను? 6 కారణాలు చెప్పాడు. 1 చెప్పేసి త్వరగా ప్రార్థన చేద్దాం. దేవుని పిలుపుకు లోబడ్డాడు. 2 దేవుడి దగ్గర ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. 3 అందరితో సమాధానంగా ఉన్నాడు. 4 దేవుని వాక్య దర్శనాన్ని పొందుకొని వాక్యంలో ఎదిగిన వాడిగా ఉన్నాడు. 5 దేవుని యొక్క భాగాన్ని దేవునికి ఇచ్చిన వాడిగా ఉన్నాడు. 6 ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. చివరి మాట 15వ అధ్యాయం 6లో అది నేను చెప్తున్నా ఊరిక,
దేవుని నమ్మిన వ్యక్తిగా ఉన్నాడు. 15:6 ఉంటుంది. అబ్రహాము నమ్మెను, అది నీతిగా. చివరి మాట, దేవుణ్ణి నమ్మిన వ్యక్తిగా. యాకోబు పత్రికలో ఆ మాట ఉండింది, అబ్రహాము దేవుని నమ్మిన, అది నీతిగా ఎంచబడిన. అందుకే అబ్రహాము దేవుని స్నేహితుడని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ఒక్క నిమిషం మౌనంగా తలలు వంచి